ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. ఉదయ కాలంలో కూడా దేవుడు మనకు అందించినటువంటి చక్కటి అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుడు ఆయన సన్నిధిలో మనల్ని ఈ ఆదివారం కూడా ఆయన ఆరాధించడానికి నడిపించినందుకే దేవుని స్తోత్రాలు. ఈరోజు కూడా ప్రభువుని ఆరాధించుదాం. ప్రతిరోజు మన ప్రభు సన్నిధిలో ఆనందించటం, నిత్యము దేవుని స్తుతించటం, అది మనకెంతో ఆశీర్వాదం. సో ఈరోజు కూడా మిమ్మల్ని దేవుని పేరట ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మనందరం కూడా దేవుణ్ణి ఆరాధించి స్తుతించినట్లుగా, దేవునికి మహిమ చెల్లించినట్లుగా మనల్ని దేవునికి అప్పగించుకుందాం. ప్రతి ఒక్కరూ దేవునికి అప్పగించుకోవాలి, అది మనకు ఆశీర్వాదం. మరి మీ ఫ్రెండ్స్ని, మీ స్నేహితుల్ని, మీ సన్నిహితుల్ని, మీ బంధువుల్ని, రక్త సంబంధుల్ని, ఎవరికైతే వాక్యం అవసరమని మీరు తలస్తూ ఉన్నారో, మీరు ఆశపడుతున్నారో రక్షణ పొందాలని, అట్టి బిడ్డల్ని రక్షణ సువార్త వినటానికి ఆహ్వానించండి. మొట్టమొదటిగా రక్షణ సువార్త ద్వారానే దేవుడు తన యొక్క కార్యాన్ని ప్రారంభిస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో అప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఎప్పుడైతే ప్రభువుని మనం ఆరాధిస్తామో, పాటలు పాడి స్తుతించి గణపరుస్తామో అప్పుడు దేవుడు తన ఆనందంతో, తన సంతోషంతో మనల్ని నింపుతాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈ దినం కూడా మనం మన దేవుడిని ఆరాధించుదాం. మన దేవుడు అంటే మన జీవం. మన జీవం అంటే మన బ్రతుకు. మన బ్రతుకుని మనం చక్కగా ఉండాలని దేవుని సన్నిధానంలో, అంటే మనల్ని పుట్టించిన మన దేవుడు మన బ్రతుకుని బాగుండాలనే ప్రభు కోరుకుంటున్నాడు. సో కాబట్టి మన యొక్క బ్రతుకుని మనము దేవుని సన్నిధిలో ఆనందించాలి. మనలో ఆనందించటం కాదు, లోకంలో ఆనందించటం కాదు. మన బ్రతుకుని, మన జీవితాన్ని మనం బాగుండాలని కోరుకుంటాం. మనలో ఉన్న జీవము దేవుడు, మనలో ఉన్న ఊపిరి దేవుడు. దేవుని వాక్యం చెబుతా ఉంది, నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఓదగా నరుడు జీవించు ఆత్మాయను అనుంది. అంటే మీలో ఉన్న జీవము దేవునిది అని ఉంది వాక్యంలో. సో దేవుడు మనలో, వాక్యం చెబుతా ఉంది, ఊదగా అనేటువంటి మాటను దేవుడు ప్రేరేపించగా మనం ప్రేరేపించబడ్డాము అనే ఒక గొప్ప ఆలోచన కూడా, మరి ఆలోచనతో కూడినటువంటి ఒక మాటగా హెబ్రీ పదంలో మనం చూస్తాం. సో కాబట్టి పిల్లారా, దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ దినం కూడా దేవుని ప్రేరేపణకు మనం అప్పగించుకుందాం, దేవుని పరిశుద్ధాత్మకు అప్పగించుకుందాం. ఈ దినం కూడా మరి మనం చర్చెస్లో ఆరాధించలేకపోయినప్పటికీ ప్రభువుని లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా లేకపోతే ఆన్లైన్లో ఈ విధంగా ప్రభువుని ఆరాధించడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రతి ఇంటిలో కూడా ఒక ఆరాధనా స్థలాన్ని దేవుడు నియమించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఇంటిని దేవుని ఇల్లుగా చేసుకున్నందుకై దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి మనం ఆరాధించడం కాదు, మన ఇంటిలోనే మన ప్రభువుని ఆరాధిస్తున్నాం. మన ఇల్లు దేవుని మందిరం, మన ఇల్లు దేవుని సన్నిధి, మన ఇల్లు దేవుని నివాస స్థలం, మన ఇల్లు దేవునికి పరిశుద్ధమైనటువంటి ఆలయం. అలాగే మన హృదయం. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీ వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలంలో కూడా ఈ ఆదివారం ప్రభువా మేము బయటికి వెళ్ళలేకపోతున్నాం, చర్చిలో ఆరాధన చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ప్రభువా, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, కరోనా అనేటువంటి ఈ వైరస్ ఈ భూమి మీదకి వచ్చింది. అది నీవే ప్రభువా ఎలౌ చేసేవని నేను నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను తండ్రి. ఎందుకంటే మమ్మల్ని బాగు చేయటానికి, మమ్మల్ని స్వస్థపరచడానికి, మమ్మల్ని తిరిగి సమకూర్చడానికి, నీ ఐక్యతలో, నీ ప్రేమలోనికి నడిపించడానికి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి, మమ్మల్ని నీకు అప్పగించుకుంటున్నాం. నీ చిత్తానికి, నీ సంకల్పానికి, నీ ఉద్దేశానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నీవు నిర్ణయించినా, నీవు సంకల్పించినా, నీవు ఆలోచించినా, నీవు ప్రణాళికతో ప్రభు ఏర్పాటు చేసిన ప్రతి దానిలో మేము సంతోషించినట్లుగా మమ్మల్ని నీకు అప్పగించుకుంటున్నాం. ఈ దినము నీది నాయన. నీవు మాకు ఇచ్చావు తండ్రి, ఆరోగ్యం ఇచ్చావు, ఆనందం ఇచ్చావు, సంతోషాన్ని ఇచ్చావు, సమాధానాన్ని ఇచ్చావు, పాడటానికి, కీర్తించడానికి నోటినిచ్చావు, నాలుకనిచ్చావు, పెదవులనిచ్చావు. నీకు స్తోత్రాలు తండ్రి. మాకు ఇచ్చిన ప్రతి దాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కువ చేస్తావు, అభివృద్ధి చేస్తావు, వృద్ధి చేస్తావు, గొప్పగా చేస్తావు, ఉన్నతంగా చేస్తావు. నీకు స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయం కొరకు, దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి
మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాటలు పాడి ప్రభువుని ఆరాధించుదాం. యేసు కూడా వచ్చును, అద్భుతములను చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములను చేయును. తనన తన నానన తనన తన నానన తనన తన నానన తనన తన నానన. యేసు కూడా వచ్చును, అద్భుతములను చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములను చేయును. శ్రమలను సైతానులు వెళ్ళగొట్టును, కుమిలియున్న హృదయాన్ని ఆదరించును. శ్రమలను సైతానులు వెళ్ళగొట్టును, కుమిలియున్న హృదయాన్ని ఆదరించును. యేసు కూడా వచ్చును, అద్భుతములను చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములను చేయును. తానాన తరానాన తానాన తరానాన తానాన తరానాన తానాన తరానాన. వేదన శోకమును తీసివేయును, సమాధానం సంతోషం నాకు ఇచ్చును. వేదన శోకమును తీసివేయును, సమాధానం సంతోషం నాకు ఇచ్చును. యేసు కూడా వచ్చును, అద్భుతములను చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములను చేయును. తానాన తరానాన తానాన తరానాన తానాన తరానాన తానాన తరానాన. అప్పు బాధ కష్టాలను తొలగించును, కంటి నుండి కన్నీరు తుడిచివేయును. అప్పు బాధ కష్టాలను తొలగించును, కంటి నుండి కన్నీరు తుడిచివేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములను చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములను చేయును. తానాన తరానాన తానాన తరానాన తానాన తరానాన తానాన తరానాన. తలంచిన కార్యములను జయం పొందుదు, శత్రువైన సాతాను ఓడించెదా. తలంచిన కార్యములను జయం పొందుదు, శత్రువైన సాతాను ఓడించెదా. యేసు కూడా వచ్చును, అద్భుతములను చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములను చేయును. తానాన తరానాన తానాన తరానాన తానాన తరానాన తానాన తరానాన. యేసు కూడా వచ్చును, అద్భుతములను చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతములను చేయును.
ప్రేమించిన అధికముగా అనే పాట పాడి దేవుని మహిమపరచు. నా బలముతో
స్తుతించుదాం, దేవుని వందనాలు చెబుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలంలో మన జీవితాలతో మాట్లాడినట్లుగా, మన హృదయాలను బలపరిచినట్లుగా, మనం ధైర్యపరిచినట్లుగా, మన లేవనెత్తినట్లుగా, మనం దేవుని శక్తితో దేవుని సన్నిధితో నింపినట్లుగా ఈ సమయంలో అందరూ కూడా ప్రభువుని ఆరాధించుదాం. ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా మనం ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఎప్పుడైతే ప్రభువుని ఆరాధిస్తామో దేవుడు అప్పుడు మన జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ఈ సమయంలో మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు అంటూ దేవుని స్తుతించుదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. Ah
అతిశయములను తానే ప్రచురింప నీవు నాకు Everyone worship the Lord this morning. Let's all bring all the glory to Jesus. Let's all worship the Lord God Almighty. He is your Savior. He is your refuge. He is your sustainer. He is your healer. He is your hallelujah maker, my friend.
Yes, He is making up. He is your builder. He is building up. Right now, today, in this morning, worship the name of Jesus. He knows everything your need. He knows everything your circumstances. He knows everything, my friend, your issue and your troubles, your hardships, your depression, your oppression, and your discouragement. He knows everything, my friend, this morning. ఈ ఉదయకాలంలో సమస్తమును ఎరిగిన మన దేవుడు, మన హృదయాలను ఎరిగిన దేవుడు, మన అంతరంగాలను ఎరిగిన దేవుడు, మన యొక్క వేదన, మన రోదన, మన బాధ, మన దుఃఖము, మన వ్యాకులను ఎరిగిన దేవునికి వందనాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, మహిమ స్వరూపుడా స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా వందనాలు. స్తుతి 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 తండ్రి, నేను ఘనపరుస్తున్నాం. ఈరోజు కూడా నేను ఆరాధిస్తున్నాము తండ్రి. ఈ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. మనుషుల వైపు మేము చూడట్లేదు ప్రభువా, నీ వైపు మేము చూస్తూ ఉన్నాము తండ్రి. నాయన, నీవు మమ్మల్ని బాగు చేయ దేవుడువు నాయన, నీవు మమ్మల్ని స్వస్థపరచు దేవుడువు, నీవు మమ్మల్ని బలపరిచే దేవుడువు, మా హృదయాలను మా అంతరంగాలను నింపే దేవుడువు తండ్రి. నీ రక్తముతో, నీ శక్తితో, నీ బలముతో, నీ సన్నిధితో మమ్మల్ని దర్శిస్తూ ఉన్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు. ఈ దినము కూడా నీలో సంతోషించినట్లుగా మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మా మధ్యలోనికి ఆహ్వానిస్తున్నాం. నీ అగ్ని, నీ అభిషేకాన్ని మా మధ్యలోనికి ఆహ్వానిస్తున్నా. హల్లెలూయా. అందరు ప్రభువును స్తుతించుదా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. స్తుతి 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 స్తుతి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు యొక్క మరి దేవుని సన్నిధి మనతో ఉండినట్లుగా, దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడి బలపరిచినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థనలకు నడిపిస్తారు. అందరూ ప్రభువును స్తుతించి దేవుని ఆరాధించుదాం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప తండ్రి, పరమ తండ్రి, పరిశుద్ధుడా, జీవముల తండ్రి, మీ ఘనమైన నామానికి మరొకసారి వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. గత వారం అంతా కాపాడి ప్రభువా, మరొక తిరిగి ఆయన ఆరాధన దినం మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవ, మమ్మల్ని ప్రేమించి మాకు ఆరోగ్యం ఇచ్చి బలము శక్తినిచ్చి కాపాడే విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నీకే మహిమ కలుగును గాక ప్రభువా. స్తుతిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభువా, ప్రతి ఆరాధనలో కూడా నాయన నీకే నాయన మహిమకరంగా జరుగుటకు సహాయం చేయమని ఈ కూడిక అంతట్లో కూడా మీ కృపకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. ఇంతవరకు మేము మధ్యలో ఉండి మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రభు ప్రేమిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ మీరే మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా మరి మిమ్మల్ని దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి వాక్యము ద్వారా ప్రభువుని గణపరచినట్లుగా మరోసారి ఆహ్వానిస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు బాగున్నారని మరి బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది చక్కగా పెట్టాను, మంచిగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి దేవుడు మీ హృదయాలలో, మీ అంతరంగాల్లో మరి నిజంగా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేయాలని నేను ఆశపడుతున్నా. ఈరోజు ప్రభు మీతో మాట్లాడతాడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందరైతే దేవుడు నాతో మాట్లాడాలి అని ఆశపడతారో వారందరితో దేవుడు మాట్లాడతాడు. దేవుడు తన యొక్క సన్నిధిని మనతో ఉంచుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ చెల్లిద్దాం పిల్లరా. ఈరోజు కూడా మీతో మరి రాత్రి కాలంలో కొన్ని విషయాల్ని నేను పంచుకోవటం జరిగింది. దాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు ఇంకా కొన్ని విషయాల్ని పంచుకోవాలని ప్రభు ద్వారా నేను ప్రేరేపించబడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి మనకు తోడై ఉండి నడిపించినట్లుగా, జీవము గల దేవుడు మనల్ని ఆదరించి నడిపించినట్లుగా ఈ దినము దేవునికి మనల్ని అప్పగించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యంలో పిల్లారా, ప్రాముఖ్యంగా మరి దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి ప్రతి కార్యము అది ఎంతో గొప్పది. దేవుడే మనల్ని పుట్టించాడని దేవుని వాక్యం చెబుతూ ఉంది. సో అలాగనే మన హృదయాలు కూడా చెబుతూ ఉన్నాయి.
మన యొక్క అంతరంగం చెబుతూ ఉంది, మనుషులు చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అది దగ్గర పెట్టు. ఓకే ఓకే ఓకే. ఇంకా సారీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కొన్ని సమస్యల్ని మనం సరి చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిటిని మనం ఈ యొక్క మరి టెక్నికల్గా ఈ ఉన్నటువంటి వాటిని మనం పెట్టేటప్పుడు వాటిని సరిగా లేకపోతే కూడా ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయిపోయింది. కాబట్టి సో దాన్ని సరి చేయాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మరి దేవుడు ఆయన సన్నిధానంలో మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రభు మనకిచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవుని మనం స్తుతించుదాం, దేవుని మనం ఆరాధించుదాం, దేవుని సన్నిధానాన్ని మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో దేవుని వాక్యం ఏమని చెబుతా ఉందంటే, దేవుడు మన సృష్టికర్త, దేవుడు మన కాపరి, దేవుడు మన విమోచకుడు, ఆయనే మనల్ని పుట్టించాడు అని దేవుని వాక్యం మనతో చెబుతా ఉంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి ఆయన సృష్టి అయినటువంటి మనలను దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆశీర్వదించి దీవించి మరి ఈ భూమి మీద మనం సజీవంగా ఉన్నంత వరకు దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. సో దేవుడు ఇంకా ఎక్కువగా మనల్ని ఆదరించాలంటే, దేవుడు ఎక్కువగా మనల్ని ప్రేమించాలంటే మనం దేవుని సన్నిధానంలో దేవుని వాక్యానికి మనం లోబడి ఉండాలి, లేదా దేవుని వాక్యాన్ని మన జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి. అంతేగాని ఇది నా జీవితము, నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను, నాకు నచ్చినట్లుగా నేను ఉంటానని అంటే అది నీ ఇష్టం, ఎవరేం చేయలేరు. ఎందుకంటే నువ్వు దేవునికి అప్పగించుకోకపోతే నువ్వు బాగాలేనప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు నీకు హెల్ప్ ఎవరు చేయలేరు, నీకు మనిషి కూడా హెల్ప్ చేయలేడు. చూడండి, ఇప్పుడు కరోనా రోగం అనేటువంటిది, వ్యాధి అనేటువంటిది భూమి మీదకి వచ్చింది. మనుషులు వినలేదు, బలాత్కారం ఎక్కువైపోయింది, మోసం ఎక్కువైపోయింది, అబద్ధాలు ఎక్కువైపోయినాయి, మరి దోపిడీ ఎక్కువైపోయింది, అలాగనే దురాశ ఎక్కువైపోయింది. మనుషులు దోచుకోవటం, ఒకరిని ఒకరు అన్యాయంగా, అక్రమముగా, అవినీతితో, భయంకరముగా, నీతి లేకుండా, నియమం లేకుండా, పవిత్రత, పరిశుద్ధత అనేటువంటి లేకుండా ఎంతో భయంకరంగా, నీచముగా ప్రజలు ఈ భూమి మీద బలాత్కారం చేస్తూ ఉన్నారు. సో దాన్ని బట్టే మరి భూమి మీద అనేక సార్లు ఆది కాండం నుండి, లేకపోతే ఆది కాలంలో నుండి మనం చూసుకున్నట్లయితే భూమి మీదకి ఎందుకు ఉపద్రవాలు వచ్చినాయి, ఆ దినాల్లో కానీ ఈ దినాల్లో కానీ ఎందుకు వస్తూ ఉన్నాయి, ఎందుకు వచ్చినాయి, ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే దానికి కారణము మనిషే. మనిషి యొక్క అవిధేయత, మనిషి యొక్క అతిక్రమము, మనిషి యొక్క ఈర్ష, మనిషి యొక్క ద్వేషం, మనిషి యొక్క దురాశ, మనిషి యొక్క అన్యాయము, అక్రమము, మోసము, అబద్ధము, దొంగతనము, ఇలాంటివి అనేకమైనటువంటివి మనిషి జీవితంలో మనిషిని ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా, నెమ్మదిగా, దీవెనకరంగా ఉండలేకుండా చేస్తామని పిల్లారా. దేవుడు మనిషి ఇలా ఉండటానికని చెప్పి దేవుడు సృష్టించలేదు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు పరిపూర్ణంగా సృష్టించాడని దేవుని వాక్యము చెబుతా ఉంది. దేవుడు మనిషిని నీతితో సృష్టించాడు, దేవుడు మనిషిని పవిత్రతతో, పరిశుద్ధతో సృష్టించాడు, దేవుడు మనిషిని సత్యంతో సృష్టించాడు, దేవుడు మనిషిని దేవుని యొక్క స్వరూపాన్నిచ్చి, దేవుని పోలికనిచ్చి సృష్టించాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. సో దానిని ఈ మనిషి త్రోసివేసుకుంటూ ఉన్నాడు, తృణీకరిస్తూ ఉన్నాడు, దూరం అయిపోయాడు దేవునికి చాలా దూరం అయిపోయాడు. మనిషి దూరం అయిపోయాడు. మనిషి ఒక యంత్రం లాగా, మనిషి ఒక రోబో లాగా, మనిషి ఒక వస్తువులాగా, అంటే తన పరిధిలో, తన గీతలో తను గీసుకున్నటువంటి ఒక గీత, ఒక నియమం, ఒక మతం కావచ్చు, ఒక ఆచారం కావచ్చు, ఒక పద్ధతి కావచ్చు, లేకపోతే తనకు నచ్చింది కావచ్చు. మనుషులందరూ కూడా దేవుని వాక్యం చెబుతుంది తమకి ఇష్టం వచ్చినటువంటి త్రోవల్లోనికి తొలగిపోయారు. సో మనుషులందరూ కూడా ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు.
దేవుని యొక్క మహిమను మనిషి పొందలేకపోతున్నాడని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. సో కాబట్టి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను ఈ మనిషి పొందలేకపోవటానికి గల కారణం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి స్వార్థం, మనిషిలో ఉన్న అవిధేయత, విననొల్లనటువంటి స్వభావము, అది ప్రాచీనమైన స్వభావం, అది పాపపు స్వభావము, అది తిరుగుబాటు చేస్తుంది, అది వ్యతిరేకం చేస్తుంది. దానివలన మనిషి స్వార్థపరుడైపోయాడు, తనకి నచ్చిందే చేస్తాడు. సో దానిని బట్టి మనిషి జీవితము నానా రకాలుగా ధ్వంసం అయిపోయింది, పాడైపోయింది, నాశనం అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది, కుప్పకూలిపోయింది. చూడండి, ఇప్పుడు చూస్తుంటే మరి ఆర్థికమైనటువంటి సమస్య ఎక్కువగా ఈ భూమి మీద మనకు కనబడతా ఉంది. కుప్పకూలిపోయింది ఆర్థికమైనటువంటి మరి స్తోమత అనేటువంటిది, ఆర్థిక పరమైనటువంటి రీతిలో ఉన్నతంగా ఉండాల్సినటువంటి ఆ యొక్క స్థితి దిగజారిపోతా ఉంది రాను రాను. ఈ కరోనా వ్యాధి చేత ప్రపంచం అంతా కూడా నష్టపోయింది. పనులు ఆఫ్ చేయాల్సి వచ్చింది, అందరూ కూడా ఇళ్లలో ఉండాల్సి వస్తుంది. పని లేదు, పని చేయకపోతే అభివృద్ధి ఉండదు, పని చేయకపోతే ఆర్థిక పరమైన మరి అభివృద్ధి ఉండదు, ఇంకా వస్తుపరంగా కూడా, లేకపోతే ఆహార పరంగా కూడా. మరి ఆహారం కూడా ఉత్పత్తి కాదు, ఎక్కువగా వస్తువులు ఉత్పత్తి కావు. మరి దానివలన మనకి తినడానికి ఆహారం ఉండదు, వాడుకోవటానికి వస్తువులు కొదవైపోతాయి. రాబోయే దినాల్లో ఆర్థిక పరమైనటువంటి స్థితి చాలా దిగజారిపోయినట్లుగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మనిషి యొక్క అవిధేయత, మనిషి యొక్క అక్రమం, మనిషి యొక్క తిరుగుబాటు స్వభావం. మనిషి స్వార్థపరుడైపోయి మనిషి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు. అంటే దేవుని నియమాన్ని, లేకపోతే మనిషి జీవించాల్సినటువంటి జీవితాన్ని, ఉండవలసిన పద్ధతుల్లో, ఆ నియమంలో మనిషి ఉండట్లు లేదు. కాబట్టి దేవుని వాక్యం ఏమని చెబుతా ఉందంటే ఈ దినాల్లో దేవుడు ఏమంటున్నాడంటే నా దగ్గరికి రండి అని చెబుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనం సరిచేయాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. ఇంతకుముందు చిన్న చిన్న వాటి ద్వారా దేవుడు సరి చేసుకుంటూ వచ్చాడు. చిన్న చిన్న రిపేర్లు, అవి చిన్న చిన్నగా మనల్ని హెచ్చరించుకుంటూ, గద్దిస్తూ, బుద్ధి చెబుతూ. కానీ మనిషి వినట్లా. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఒక పెద్ద విపత్తులు మరి భూమి మీదకి అలిమి కానటువంటివి, వల్ల కానటువంటి, చేత కానటువంటి, చెయ్యలేనటువంటిది, మనుషులు చెయ్యలేనటువంటివి మనిషికి అసాధ్యమైనటువంటిది. అందుకే వాక్యం చెబుతా ఉంది మనిషి రక్షించబడలేడు. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు చెప్పింది ఒక యవనస్తుని గురించి. ఒక తర్కం వచ్చింది, శిష్యులు మరి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పగానే, అయితే ఎలాగా ప్రభువా, మరి రక్షణ ఎలాగా, మనుషులందరూ రక్షించబడాలని మరి నువ్వు కోరుకుంటున్నావు కదా, తండ్రి అభిలాష కదా, మరి ఎలాగనంటే అప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే ధనాశ పరులు, ధనాశ అనేది దేవుని రాజ్యంలోనికి వెళ్ళనేది. కానీ దేవునికి సాధ్యము, ఇది మనుషులకు అసాధ్యము. ధనాశ నుండి విడుదల పొందనంత వరకు మనిషి అసాధ్యపరుడుగా ఉంటాడు రక్షణ పొందటానికి. కానీ ఎప్పుడైతే మనిషి ఆ ధనాశని విడిచిపెడతాడో, స్వార్థాన్ని విడిచిపెడతాడో, సోమరితనాన్ని విడిచిపెడతాడు, బద్ధకాన్ని విడిచిపెడతాడు. కొంతమందిలో ధనాశ ఉండదు కానీ బద్ధకం ఉంటుంది, సోమరితనం ఉంటుంది. కొంతమందిలో చెడ్డ వాటిపైన ఆశ ఉంటుంది, దానికే రాత్రి పగలు ప్రయాసపడతారు. కొంతమంది చెడ్డ పనులు చేయటానికి, కొంతమంది చెడ్డ వాటిని చూడటానికి, కొంతమంది చెడ్డ వాటిని వినటానికి, కొంతమందిని చెడ్డ కార్యకలాపాలలో తమ సమయాన్ని హెచ్చించటానికి, ఇలా అనేకమైనటువంటి చెడు అంటే పనికిరానటువంటిది, మనకు ఉపయోగం లేనటువంటిది, మనకు రక్షణనివ్వనటువంటిది, మనల్ని రక్షించలేనటువంటి దాని యందు ఎక్కువగా సమయాన్ని గడపటము, దినాన్ని గడపటము అనేటువంటిది పిల్లగా. సో దాని నుండి దేవుడు విడుదల కలుగు చేస్తానంటున్నాడు. ఎప్పుడైతే ధనాశను విడిచిపెడతావో అప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు దాని నుండి. నీకు ఆశ ఉండొద్దు ముందు దాని మీద. నీకు దేని మీద అయితే ఆశ ఉంటుందో అది నిన్ను ఆవరిస్తుంది.
అది నీ మీద అధికారిగా ఉంటుంది అని దేవుడు ఆది కాలంలోనే చెప్పినట్లుగా మనం ఆది కాండంలో కూడా చూస్తూ ఉంటాం. సో కాబట్టి దేన్నైతే నువ్వు ఆశపడతావో, ఆది కాలంలో ఆదాముతో అవ్వమ్మతో మాట్లాడేటప్పుడు అవ్వమ్మతో చెప్పిన మాటలను కూడా మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము ఆశపడేటువంటి దానిని, మనం వాంఛించేటువంటి దానినే మనం పొందుకుంటాం, దాన్నే మనం తీసుకుంటాం. వీటి వలన పిల్లారా మనకు అవసరం లేనిది, మనకు ప్రయోజనం లేనిది, మనకు మేలుకరంగా లేనిది, మనకు దీవెనకరంగా లేనిది, మనకు మరి బెనిఫిట్ కరంగా ఉపయోగకరంగా లేనటువంటిది ఏదైతే ఉందో దాని యందు మనం ఆశపడి నష్టపోతా ఉన్నాము, బాధకు గురవుతూ ఉన్నాము, గాయములు చేయబడుతూ ఉన్నాము, దుర్వాసనతో మనము హీనమైన పరిస్థితుల్లో ఉన్నాము అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. సో కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ దినాల్లో అందరినీ, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ టాకింగ్ టు everyone, everyone. God is inviting everyone, every soul, every man and every woman. Every man and every woman must come to God. అందుకే యేసు ప్రభువు చెప్పారు, నేను మరోసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను, మత్తయి సువార్త 11వ అధ్యాయము 27-28 వచనాల్లో దేవుని వాక్యము ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27-28 వచనాల్ని మనం చదువుకుందాం. చదవండి దయచేసి. సమస్తమును నాకు అప్పగించబడి ఉన్నది, తండ్రి గాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు గాకను కుమారుని ఎవరికి ఆయన బయలుపరచ ఉద్దేశించునో వాడు గాకను ఎవడు తండ్రిని అడగడు. ఈ భూమి మీద తండ్రిని ఎరిగిన వాడు ఈ భూమి మీద ఎవ్వరు లేరు పిల్లారా. యేసు క్రీస్తు తప్ప తండ్రిని ఎరిగిన వారు ఎవరు లేరు. యేసు క్రీస్తు బయలుపరిచితే తప్ప, లేకపోతే తండ్రి బయలుపరిచితే తప్ప యేసు క్రీస్తు ద్వారా నీవు తండ్రిని తెలుసుకోలేవు. నీవు తండ్రిని తెలుసుకోవాలంటే, అంటే నీ సృష్టికర్త దేవుడు 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 అని అంటున్నారు చూడండి. ముస్లిం సహోదరులు కానీ, హైందవ సహోదరులు కానీ, క్రైస్తవ సహోదరులు కానీ, ఇంకా మరి సిక్కులు కానీ, జన్యు మతస్థులు కానీ, ఏథిస్టులు కానీ, ఎవరైనా కానీ దేవుడు లేడనే వాళ్ళు కూడా దేవుని ప్రతిబింబముగా ఈ భూమి మీద ఉంటూ దేవుణ్ణి తెలియజేస్తా ఉన్నారు. అయితే దేవుని ప్రతిరూపాలుగా, దేవుని ప్రతిబింబాలుగా ఈ భూమి మీద ఉండటం వేరు, మనం దేవుణ్ణి ఎరిగిన వారంగా ఉండటం వేరు. దేవుణ్ణి బయలుపరచటం వేరు, దేవుణ్ణి చూడటం వేరు. అంటే దేవుణ్ణి మన జీవితాల్లో, మన హృదయాలలో దేవుడు అంటే ఎవరు అనేటువంటిది యేసు క్రీస్తు ద్వారా తప్ప ఏ నరుడు కూడా, ఏ మానవుడు కూడా తెలుసుకోలేడని యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పారు. నేను తప్ప ఎవ్వరు కూడా, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యములోనికి రాలేరు, దేవుని దగ్గరికి రాలేరు అని కూడా యేసు ప్రభువు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనం 7వ వచనంలో మనం చూస్తాం. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాలేడని చెప్పాడు. సో కాబట్టి ఈ దినాల్లో యేసు క్రీస్తు ప్రభువుని ఒక మతానికి చెందినవాడుగా, ఒక దేశానికి చెందినవాడుగా మనం చూస్తే అది చాలా నష్టం మనకి. ఆయన ఒక దేశానికో ఒక మతానికో చెందినవాడు కాదు. ఆయన ఒక వర్గానికే, ఒక కులానికి చెందినవాడు కాదు. ఆయన మనల్ని తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్ళేవాడు, తండ్రిని మనకు బయలుపరిచేవాడు. యేసు ద్వారా తప్ప నీవు తండ్రిని చూడలేవు,
తండ్రి నీకు బయలుపరచబడలేడు. తండ్రి దీవెన, ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ఆశీర్వాదాల్ని, incredible heavenly blessings you cannot see in your life without Jesus. Only through Jesus Christ you can see God, you can know God, you can come to God. Without Him you cannot come to God. మన సృష్టికర్త దేవుడు అనేటువంటి, దైవము అనేటువంటి వాడు, అంటే జీవుడు, జీవమునిచ్చువాడు, జీవింపచేయువాడు, ఆయన మనం తెలుసుకోవాలి పిల్లారా. ఆ తర్వాత యేసుప్రభు వారు అంటున్నారు 28వ వచనంలో ఇంకొక మాట మనం చదువుకుందాం. 28వ వచనం చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచు ఉన్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను. మీ మీద నా కాడి వెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. దేవునికి స్తోత్ర. చదవమ్మ 27వ వచనం. Matthew chapter 11 verse 27-28. All things has been delivered to me by my Father. No one knows the Son except the Father. No one knows the Son. No one knows the Son. No one knows the Father. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Except the Son. Father delivers. Our Father makes to everyone to know His Son. Hallelujah. Praise the Lord. ఇంకా చెబుతాను, చదువునానా? Keep on reading. Not does. Okay. Clear గా చదవాలి అట్లా. Not does anyone know the Father except the Son, and the one whom the Son wills to heal him. Whom the Son Wills to heal him. wills to Heal him. reveal him. నువ్వేమన్నా అర్థం కాలేదు నాకు. రివీల్ హిమ్, హీల్ హిమ్ కాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, హీల్ అనేది మనం చెప్పుకునే సబ్జెక్ట్ అనుకోండి ఈరోజు. సో దాని ముందుకెళ్తాము. సో హీ రివీల్స్ మై ఫ్రెండ్. ఆయన బయలుపరుస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు దగ్గరకు వస్తామో అప్పుడు దేవుణ్ణి మనము ప్రత్యక్షతను చూస్తాం, దేవుని బయలుపరుపును చూస్తాము. లేకపోతే దేవుడు తను తాను బయలుపరుచుకుంటాడు మనకి. అలాగే యేసుక్రీస్తు మనకు బయలుపరుచుకుంటాడు. యేసుక్రీస్తు ద్వారా తప్ప పిల్లరా మనము దేవుని దగ్గరకు వెళ్ళలేము, దేవుని ఆనందాన్ని పొందలేము, దేవుని ఆశీర్వాదాలు పొందలేము. అందుకే అంటున్నాడు 28వ వచనంలో, ఈ 11వ అధ్యాయము 11th chapter verse 28. Come to me, all who labor and are heavy laden. Okay, heavy laden. And I will give you rest. I will give you rest. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెబుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇంకో ట్రాన్స్లేషన్ చెబుతుంది, కమ్ టు మీ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ వెరీ అండ్ క్యారీ హెవీ బర్డెన్స్. హెవీ బర్డెన్, ఒక భారంలో ఉంటున్నారు, భారభరితంగా ఉంటున్నారు. ఎందుకు భారం ఉంటుంది?
ఎందుకు బాధ ఉంటుంది? ఈ దినంలో భారం ఎందుకు ఉంది? మనకి కరోనా వ్యాధి. అలాగే కరోనానే మాత్రమే కాకుండా పిల్లారా, అనేకమైనటువంటి భారాలు మన జీవితంలో ఉంటున్నాయి, అనేకమైనటువంటి బాధలు మన జీవితంలో ఉంటున్నాయి. సో దానివల్ల మనము గాయములు చేయబడుతున్నాం. మనము మరి భయంకరమైనటువంటి రీతిలో మనము జీవిస్తున్నాం మన జీవితాన్ని. దేవుని వాక్యం చెబుతా ఉంది, చూడండి దయచేసి. మనందరూ తెలిసిన వాక్యం మరోసారి చదువుకుందాం. నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 15 వర్స్ 26. ఎక్సోడస్ చాప్టర్ 15 వర్స్ 26. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనములో, If you diligently heed the voice of the Lord your God and do what is right in his sight, give ear to his commandments and keep all his statutes, I will put none of the diseases on you which I have brought on the Egyptians. I am the Lord who heals you. Praise the Lord. Hallelujah. ఇక్కడ దేవుని వాక్యం చెబుతా ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రీతిలో వాళ్ళకి తెచ్చిన వ్యాధుల్లో ఏ ఒక్క వ్యాధిని మీకు తీసుకురాను. ఇక్కడ స్వస్థత అనే కార్యాన్ని ఇంకోసారి మనం ధ్యానం చేసుకుందాం. స్వస్థత అనగానే నానా రకాలుగా చెబుతూ ఉంటారు ప్రజలు, కానీ దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. మరోసారి ఇర్మియా గ్రంథాన్ని 30వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. జెరెమియా చాప్టర్ 30 వర్స్ 17. I'm going to explain about healing, my friends. Today, this morning, we are going to meditate, or we are going to know about God's healing. It's not belongs to any pastor, any organization, or any denomination, but God himself, he heals our lives. He heals not only our bodies but our total life. That means our soul, our spirit, our body, everything. We need healing. What is the healing? We must know that. Jeremiah chapter 30 verse 17 చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ముప్పై 17 అమ్మా. ఏం చదువుతున్నావు? చదువు. ప్రత్యక్ష గుడారములకు బలిపీఠములకు నడుమ దానిని మించి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుకొనవలెను. ఏం చదువుతున్నావు అసలు? 17 వచనం చెప్పాను. 30 17 ఇంగ్లీష్లో చదువున్నామా? ఐ విల్ రీస్టోర్ హెల్త్. ఏం చదువుతున్నామ్మా? నేను ఇర్మియా అని చెప్పాను, నిర్గమకాండం కాదు, ఇర్మియా గ్రంథం. ఇందాక నిర్గమకాండం చదివాము, ఇప్పుడు ఇర్మియా చదువుతున్నా. ఓకే, చదువు నాన్న. ఐ విల్ రీస్టోర్. ఇంకొక వాక్యం ఏం చెబుతుందంటే, ఇంకో ట్రాన్స్లేషన్ ఏం చెబుతుందంటే, ఐ విల్ గివ్ యూ బ్యాక్ యువర్ హెల్త్. అక్కడేముందంటే ఐ విల్ రీస్టోర్. రీస్టోర్ మంచి పదాలు, ఇది కూడా మంచి పదం. రీస్టోర్ ఇదే నాకు కావాల్సింది. ఐ విల్ రీస్టోర్ and heal you of your wounds, says the Lord. Your wound. ఎందుకు భారం ఉంది మనిషిలో? ప్రతి మనిషిలో భారం ఉంది. ఎందుకుందంటే మనిషి గాయపరచబడుతున్నాడు, మాట చేత కానీ క్రియల చేత కానీ, కొన్నిసార్లు కష్టము చేత, కొన్నిసార్లు నష్టము చేత, కొన్నిసార్లు అపవిత్రత చేత, కొన్నిసార్లు నానా రకాలుగా ఈ లోక సంబంధమైనటువంటి ఫిజికల్గా బాధ ఉంది. అలాగనే ఆత్మలో కూడా, ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో కూడా బాధ ఉంది. సో ఇన్ ఎమోషనల్ ఫీలింగ్స్
and everywhere, emotionally, mentally, physically, and so many things in our lives. We are feeling the heaviness, friends. Because of heaviness, the wounds are there. మన జీవితంలో ఈ భారాన్ని మోయలేక కొన్నిసార్లు చూడండి, ఏదైనా ఒక వస్తువుని పెడితే ఆ వస్తువు మన భుజం మీద పెట్టినా, మన తల మీద పెట్టినా ఎక్కువసేపు పెట్టుకుంటే గాయాలు అవుతాయి. మన చేతి ఏదైనా పని చేస్తే ఎక్కువ భరించలేనంత భారం మన చేతి మీద ఉంటే గాయం అవుతాయి. సో అలాగే గాయాలు అవుతున్నాయి మనకి. గాయముల చేత స్వస్థత లేకుండా, గాయం అనేటువంటిది అనారోగ్యం, పుండైపోయి ఆ గాయం అనేటువంటిది అనారోగ్యం అయిపోయి బాధను కలుగు చేస్తూ ఉంది. దాన్ని బాగు చేయాలి, దాన్ని స్వస్థపరచాలి. స్వస్థత అని అంటే మనకేదో శరీరానికే కాదు, మన శరీరానికే కాదు పిల్లరా, మన యొక్క ఫిజికలీ, ఎమోషనల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ అండ్ ఆల్సో ఎకనామికలీ అండ్ ఆల్సో సోషల్లీ ఆల్సో, లైక్ సో మెనీ థింగ్స్. ఇది ఎలాగ మనకి బాగుపడాలి? స్వస్థత అనేటువంటిది జెహోవా రాఫా అనేటువంటి ఒక హీబ్రూ పదంలో నుండి దాని అర్థమైన జెహోవా రాఫా అంటే టు హీల్ ఆర్ టు మేక్ హెల్త్ఫుల్. హీల్ ఆర్ మేక్ హెల్త్ఫుల్, ఆర్ టు మెండ్ ఆర్ క్యూర్ ఆర్ రిపేర్ థోర్లీ, మేక్ హోల్. ఇలాంటి పదాలు అనేటువంటివి హీలింగ్ కి మనం చూసుకుంటూ ఉంటున్నాం. హీల్ అంటే దాని అర్థం ఏంటంటే, హీల్ చేయటం అంటే రిపేర్ చేయటం కూడా, బాగు చేయటం. రిపేర్ కొన్ని మన కారు కావచ్చు, మన మిక్సీ కావచ్చు, ఇంట్లో వాడుకునేటువంటి మిక్సర్, లేకపోతే ఫ్రిడ్జ్ కావచ్చు, ఇంకా వాషింగ్ మిషన్ కావచ్చు, ఇంకా ఇట్లాంటి నానా రకాలైనటువంటి వస్తువులు. ఏదైనా పని చేయలేదనుకండి మనకెంతో బాధను కలుగు చేస్తుంది. నాకు ఒక కారు ఉండేది ఒకప్పుడు, అది చాలా రిపేర్లు అవుతూ ఉండేది. ఎప్పుడు నడి రోడ్లో ఆగిపోయేది. ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అర్ధరాత్రుల్లో కూడా నడి రోడ్లో ఆగిపోయిన రోజులు ఉన్నాయి. ఒకసారి ఇట్లాగా ఆగిపోయింది. ఆగిపోతే ఒక అతను భయపడిపోయాడు. అతను పోలీసే, అయినా భయపడిపోతున్నాడు. పోలీసుకి ఎక్కువ భయం ఉంటుంది అనుకండి అప్పట్లో. అయ్యగారు ఇక్కడ ఆపొద్దు అయ్యగారు, తీసిపోదండి అడుగులు ఆపారు అయ్యగారు. నేను ఆపలేదయ్యా, పంచర్ అయిపోయింది, ఆగిపోయింది అని చెప్పి. లేదు అయ్యగారు తీసుకెళ్ళిపోతాం, ఇంకా ముందుకు పానీయండి. నేను రిమ్ పాడైపోయింది అని చెప్పారు. అయ్యగారు ఇక్కడ అడుగు ఉంది, జాగ్రత్తగా ఉండాలి, నాకు భయంగా ఉంది అయ్యగారు అని అంటున్నాడు. నేనన్నా దేవుడు మనతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళతో మాటలు చెప్పుకొని బలపరచగాలి పరిశుద్ధాత్మ దేవుడు వారు రిపేర్ చేయడం ప్రారంభించారు. కారు రిపేరే కాదు కానీ మనుషుల్లో రిపేర్లు అవ్వాలి. కొన్నిసార్లు వారి యొక్క మనస్తత్వం రిపేర్ అవ్వాలి, వారి మాటలు రిపేర్ అవ్వాలి, వారి యొక్క చేష్టాలు రిపేర్ అవ్వాలి, వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలలో సరిగా మాట్లాడరు కొంతమంది. మీరే కాదు, నేను కూడా అనేకసార్లు కోపం వచ్చేస్తాను నాకు బాగా ఒకసారి. అప్పుడు నేను దేవుని సన్నిధిలో నాకు అర్థమవుతుంది, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలో దేవుడు నన్ను రిపేర్ చేయటం ప్రారంభిస్తాడు. అంటే బాగు చేయటము, హీల్ చేయటము, లేకపోతే దాన్నే మనం అంటే స్వస్థపరచటము, లేకపోతే మన హెల్త్ని మనకు తిరిగి ఇవ్వటం, మనకు కావాల్సిన దాన్ని మనకు తిరిగి ఇవ్వటం, మన అవసరాన్ని తీర్చటం. మనకి ఏది కావాలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారితో మనం చెప్పుకుంటాం, ఆయన టెస్ట్ చేస్తాడు. మనం ఒకటి అనుకుంటాము, అక్కడికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఇంకోటి కావచ్చు, మనం అనుకున్నది కాకపోవచ్చు. ఒక్కోసారి టెన్షన్లో ఉంటారు కొంతమంది. టెన్షన్ బట్టి డాక్టర్ గారు ఏం లేదండి, మీరు యువర్ ఆల్ రైట్, మీరు బాగుండాలి, మీరు ఏం ఆలోచన చేయొద్దు, మీ థింకింగ్ ద్వారా మార్చుకోవాలి, మీ ఆలోచన ద్వారా మార్చుకోవాలి అని అంటారు. లేకపోతే కొన్నిసార్లు మీరు ఫుడ్ విధానం మార్చుకోవాలి, కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, కొంచెం మీరు వాటర్ ఎక్కువ తాగాలి, ఇట్లా కొన్ని సలహాలు. సో అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే మన మానసికంగా ఏదో ఫిజికల్గా మాత్రమే కాకుండా, బాడీకి మాత్రమే కాకుండా, మన మనస్సుకి, మన తలంపులకి, మన ఆలోచనలకు కూడా వాటిని రిపేర్ చేస్తున్న, వాటిని ఎత్తిపడుతున్నాడు.
నేను ఒకటి చదివినప్పుడు ఒక వాక్యంలో నేను ఇంకో కొన్ని విషయాలను తెలుసుకున్నా. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో ఏమనుందంటే, పనికిరాని దాన్ని తీసి పారవేయటానికి, పనికొచ్చే దానిని ఎక్కువగా ఫలింప చేయటానికి అనుంది అక్కడ వాక్యాలు. అంటే తీసి పారవేస్తారంట పనికిరాని దాన్ని, ఎందుకంటే పనికొచ్చేది ఎక్కువగా ఫలించటానికి. అంటే మనకి పనికిరాని దాన్ని దేవుడు తీసివేసి పనికొచ్చే దాన్ని, అవసరమైన దాన్ని ఇవ్వటం. డాక్టర్లు ఏం చేస్తారు? డాక్టర్లు ఏదైనా పనికిరాని ఉంటే తీసిపారే. ఇప్పుడు చూడండి, కరోనా వ్యాధి విస్తరించింది. ఇప్పుడు డాక్టర్లు సైనికులు అయిపోయారు. డాక్టర్లు దేవుని తర్వాత దేవుళ్ళు అంటాం ఎప్పుడైనా కానీ. ఇప్పుడు కూడా వాళ్ళే మరి చాలా మందికి దేవుళ్ళుగా ఉండాలి. సో ఎనీహౌ మనుషులు అందరు కూడా దేవుని తర్వాత దేవుళ్ళు లాంటి వాళ్ళే. సో కొంతమంది దెయ్యాలకు అప్పగించుకుంటారు, అంటే చెడ్డ కార్యాలకు అప్పగించుకుంటారు. కొంతమంది మంచి కార్యాలకు అప్పగించుకుంటారు. సో డాక్టర్లు మంచి పని చేస్తారు. డాక్టర్లలో కూడా కొంతమంది చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే మంచిది ఇవ్వకుండా చెడు తీస్తారు, మంచి చేయకుండా చెడ్డది చేస్తారు. అంటే కొంతమంది కిడ్నీలు అమ్ముకుంటారు, కొంతమంది హార్ట్ని అమ్ముకుంటారు, కొంతమంది నానా రకాలుగా, ఇంకా కొంతమంది సరైనటువంటి మెడిసిన్ ఇవ్వకుండా రాంగ్ మెడిసిన్ ఇస్తారు, కొంతమంది డబ్బు కోసము మోసాలు చేస్తారు. ఎనీహౌ పిల్లారా, ఇది అది కాదు మన సబ్జెక్ట్. అయితే దేవుని సన్నిధానంలో కావలసిన దాన్ని ఇవ్వటం, అందించేదాన్ని అందించటం, అవసరమైన దాన్ని ఇవ్వటము, కావలసిన దాన్ని ఇవ్వటమేలోనే సరి చేయటము, లేదా స్వస్థపరచటం, లేదా బాగు చేయటము, హీల్ చేయటము. దేవుని స్తోత్ర. దేవుడు మనల్ని హీల్ చేస్తాడని దేవుడి వాక్యం చెబుతా ఉంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హీ ఈజ్ స్టాండింగ్ టు హీల్ అవర్ లైఫ్స్ మై ఫ్రెండ్స్. ఇంకా వాక్యం చెబుతా ఉంది, చూడండి దయచేసి. ఎక్సోడస్లోనే 23వ అధ్యాయము 25వ వచనం, నిర్గమకాండంలోనే 23వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. Exodus chapter 23 verse 25. So you shall serve the Lord your God, and he will bless your bread and your water, and I will take sickness away from the midst of you. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ, రోగాన్ని నేను తీసివేస్తాను. నువ్వు చదువున్నానా నీ ట్రాన్స్లేషన్లో? కింగ్ జేమ్స్. Your God. He will bless your bread and your water. I will take sickness away from the midst of you. Same ఉంది ఇక్కడ కూడా. ఓకే, అయితే ఇక్కడ సిక్నెస్ అనే దాని దగ్గర ఇంకోటి ఏంటంటే, దాని అర్థం ఏంటి? సిక్నెస్ తీసేస్తానంటే నిన్ను బాగు చేస్తాను, తీసేస్తాను. అందుకే నీవు అధికంగా ఉండాలంటే, నీవు బాగుపడాలంటే డాక్టర్లు ఏం చేస్తారంటే తీసివేయాల్సిందని తీసేస్తారు. పనికిరాని తీసేసి పనికొచ్చేదాన్ని ఎత్తి పడతారన్నమాట. దానికి ఎక్కువ ఓతనిస్తారు, శక్తినిస్తారు, బలాన్ని ఇస్తారు, ఇంకా దానికి కావలసిన దాన్ని ఇస్తారు. అక్కడ అర్థం ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ వాక్యం చెబుతా ఉంది. ఒకసారి జాన్స్ గాస్పల్ చాప్టర్ 15 verse 1 and 2 and 3. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని దానిని తీసివేయును. చూసారా, ఈ దినాల్లో దేవుడు చేస్తున్నది. ఈ భూమి మీద బలాత్కారం ఎక్కువైంది, అన్యాయం ఎక్కువైంది, మోసం ఎక్కువైంది, దగా ఎక్కువైంది, దోచుకోవటం ఎక్కువైంది, అవినీతి ఎక్కువైంది, అక్రమం ఎక్కువైంది. ఇలాగా ఇవన్నీ కూడా మన జీవితాల్లో, అంటే లోకములు అంటే మనలోనే, మన కుటుంబాల్లో. అందుకే దేవుడు ఏం చేసినట్టు ఈ దినాల్లో బయటికి వెళ్ళొద్దు. బయటికి వెళితే కరోనా వ్యాధి మిమ్మలను ఆవరిస్తుంది. సో ఇంట్లోనే ఉండాలి. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి, ప్రెసిడెంట్ దగ్గర నుండి సామాన్యమైనటువంటి వ్యక్తుల దాకా ఇంట్లోనే ఉండి సరిచేయబడాలి. సో దేవుడు అలాగ కరోనాను బయట పెట్టాడు ప్రపంచానికి అంతటికి. ఈ దినము దేవుని బిడ్డలకి ఇంట్లో ఉండి దేవుని కొరకు ఎదురు చూసే పని పెట్టాడు.
దేవుని బిడ్డలు దేవుని కొరకు ఎదురు చూసి పనికిరాని అన్ని తీసేసుకోవాలి దేవుని సన్నిధానంలో, దేవుని ద్వారా. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడే దేవుడు. రాత్రికాలం నేను ఒకటి చెప్పాను, అక్కడ కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి దగ్గర అంటాడు, ఏమంటాడంటే నాకు ఇష్టమే, నువ్వు బాగు చేయి, బాగుపడు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి అంటాడు కుష్టి వ్యాధి కలిగినటువంటి వాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే ఇదిగో నాకు ఇష్టమే, నువ్వు బాగుపడటము అని అంటాడు. దేవుని స్తోత్రం. అంటే మంచి చేయటం దేవునికి ఇష్టమే, మంచి జరగటం, మేలు జరగటం. సో మనలో పరికరాన్ని తీసివేయబడాలి. మేలు జరగాలంటే, అభివృద్ధి కావాలంటే, ఈ భూమి మీద దేవుడు భూమిని అభివృద్ధి చేయడానికి పరికరాన్ని అంతా తీసివేసే పనిలో ఉన్నాడు. ఈ దినం ఈ కరోనా వ్యాధి ద్వారా దేవుని భయం, రోగం యొక్క భయం, నష్టం యొక్క భయం, ప్రాణం యొక్క భయం, అనారోగ్యం యొక్క భయం. చూసారా అనారోగ్యం ఎంత భయాన్ని కలిగి చేస్తుందో? చనిపోతున్నారు కూడా చాలా మంది. సో భయం కలిగి మనిషి ప్రవర్తన సరి చేసుకోవాలి, ప్రవర్తన దిద్దుకోవాలి. దేవుడే కొన్నిసార్లు పనికిరాన్ని తీసివేయటానికి, పనికొచ్చే దాన్ని బలపరచడానికి, చేయూతనివ్వటానికి ఏదో ఒక దాన్ని ఈ భూమి మీదకి ఎలౌ చేస్తా ఉన్నాడు. పిల్లారా, మనిషి బాగుపడాలని, మనిషి మంచి కావాలని, మనిషి క్షేమంగా ఉండాలని, ఇంకా అభివృద్ధి కావాలని. ఈ కరోనా వ్యాధి తర్వాత ఈ భూమి మీద గొప్ప కార్యాలు జరగబోతా ఉన్నాయి. దేవుడు దీన్ని తీసివేస్తాడు, ఒక దినాన తొలగించి వేస్తాడు, సమూల నాశనం చేసేస్తాడు, పెరికి వేస్తాడు. కొద్ది దినాల తర్వాత ఈ భారతదేశంలో, ఈ భూమి మీద, నీ కుటుంబంలో, నీ ఇంటిలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, మంచి కార్యాలు, నీతితో కూడినవి, పరిశుద్ధతతో కూడినవి, స్వచ్ఛమైనవి, అవసరమైనవి, శ్రేష్టమైనవి, బహు ఇంపైనవి, ఉన్నతమైన కార్యాలని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని చేయటానికే దీన్ని అలౌ చేశాడు. ఏదైనా ఒకటి ఈ భూమి మీదకి వస్తుందంటే, లేక నీ జీవితంలోకి వస్తుందంటే, నీ కుటుంబంలోకి వస్తుందంటే, నీ కుటుంబ సభ్యుల జీవితంలోకి వస్తుందంటే, ఒక భయంకరమైనటువంటి రీతిగా అది నీ జీవితంలోకి వస్తా ఉందంటే దేవుడు ఒక మంచి పనిని ప్రారంభించాడు అని అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రండి. మీ భారం ఏమవుతుందంటే మీకు గాయాలు చేస్తుంది, మీకు నష్టాన్ని కలుగు చేస్తుంది, దుఃఖాన్ని కలుగు చేస్తుంది, బాధను కలుగు చేస్తుంది. మీకు మేలు చేయటము, మీరు మంచిగా అవటము, మీరు స్వస్థత పొందటము. అంటే స్వస్థత పొందటం అంటే నువ్వు బాగుపడటము నాకు ఇష్టమే, నువ్వు బాగుపడటం నాకు ఇష్టమే, నువ్వు స్వస్థత పొందటం నాకు ఇష్టమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే చెప్పాడు దేవుడు, అదే చెప్పాడు యేసు ప్రభు. నువ్వు బాగుపడటమో నాకు ఇష్టమే, నాకు సంతోషమే, నాకు సంతోషాన్ని కలుగు చేస్తుంది నువ్వు బాగుపడటము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని వాక్యం చెబుతా ఉంది, వాక్యంలో మనం చదివినట్లయితే బైబిల్ గ్రంథంలో మనం ఇంతకుముందు నేను మీతో చెప్పాను, మళ్ళోసారి చెబుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యము ఏమని చెబుతా ఉందంటే మనతో, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం, Matthew chapter 9 verse 2. Just then some men brought to him a paralytic laying on a mat. When Jesus saw their faith, he said to the paralytic, "Take courage, son, your sins are forgiven." దేవుడు ముందే చెప్పాడంటే అతన్ని నువ్వు బాగుపడని చెప్పలా, నీ పాపము క్షమించబడింది అని చెప్పాడు. అట్లానే లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనం, Luke chapter 7 verse 48. Then Jesus said to her, "Your sins are forgiven." చదవమ్మా. నీ పాపములు క్షమించబడి ఉన్నవి ఆమెతో చెప్పాడు. దేవుని స్తోత్రం. నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. దేవుడు ఒక వ్యక్తిని బాగు చేయాలంటే ముందు గాయం అవటానికి కారణమైన దాన్ని తీసేసేయాలి.
నువ్వు బాగుపడటానికి, నీకు మేలు జరగటానికి, నువ్వు అధికంగా ఫలించడానికి ఒకదాన్ని తీసేయాలంటున్నాడు. పనికిరాని దాన్ని. పనికిరాని ఏంటంటే పాపం. పాపం అంటే దాని అర్థం ఏంటంటే అవిధేయత. ఇంకో మాట చెప్పాలంటే పాపం అంటే ఏంటంటే గురి చూసి కొట్టాల్సిన నాడు కొట్టకుండా ఇంకో చోట కొట్టడం, గురి తప్పటం, చేయాల్సింది చేయకుండా ఇంకోటి చేయటం, అంటే తొలగిపోవటం, ఓ పక్కకు తొలగిపోవటం. అందుకే వాక్యం చదువు, అందరూ తప్పిపోయారు, అందరూ తొలగిపోయారు, గురిలో లేరు, అంటే ఉండాల్సిన స్థలంలో లేరు, చేయాల్సింది చేయటం లేదు, మాట్లాడాల్సింది మాట్లాడతలేదు, ఆలోచించాల్సింది ఆలోచించట్లేదు, తలంచేదాన్ని తలంచట్లేదు. అంటే అందరూ తప్పిపోయేది. ఎక్కడైతే తప్పిపోయావో, ఎక్కడైతే తొలగిపోయావో, ఎక్కడైతే నష్టపోయావో, ఎక్కడైతే గాయించబడ్డావో, ఎక్కడైతే ఏదైతే సరి చేయబడవలసిందో, రిపేర్ అయ్యిందో, ఏదైతే రిపేర్ అయ్యిందో, చెడిపోయిందో, ఆ చెడిపోయిన దాన్ని బాగు చేసే పనిలో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ పనుల్ని, నీ బిజినెస్ని, నీ ఉద్యోగాన్ని, నీ కార్యాలన్నిటినీ నేను బాగు చేసే పనిలో బాగు చేస్తా. హల్లెలూయా. నేను నిన్ను స్వస్థపరుస్తాను అంటే దాని అర్థం ఏంటంటే నేను నిన్ను బాగు చేస్తాను, నీ జీవితాన్ని బాగు చేస్తాను, నీ కుటుంబాన్ని బాగు చేస్తాను. చాలామంది మరి వాళ్ళ జీవితాలని దేవునికి దూరంగా గడుపుతూ ఉన్నారు. ముందు పాపం అనేటువంటిది తొలగిపోవాలి, అప్పుడు నువ్వు బాగుపడిపోతావు. ఏది తీసేయాలో దేవునికి తెలుసు. అందుకంటున్నాడు అక్కడ ఆ యొక్క రోగగ్రస్తులతో అంటున్నాడు. చదవండి 9వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 9 verse 2. మాథ్యూ చాప్టర్ 9 verse 2. పక్షవాయువుతో మంచము పట్టి ఉన్నటువంటి ఒకరిని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చిరి. అక్కడ లెప్రసీ వారితో మాట్లాడాడు, ఇక్కడ పక్షవాయువు కలిగిన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ పాపములో ఉన్న స్త్రీతో మాట్లాడాడు, ఇక్కడ పాపము ద్వారా నష్టపోయి పక్షవాతము చేత మంచము మీద పడిపోయిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ బాగానే ఉంది, కానీ పాపం అనేటువంటిది ఆమె బ్రతుకులో ఉందనేటువంటిది ఆమె గుర్తించింది. ఇతడు పాపము వరస్ట్ అయిపోయి, ఎక్కువైపోయి, పనికి మాలిన రీతిలో ఉండి అతడు ఏమి పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉండి ఎక్కువ నష్టపోయాడు ఇతడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక రీతిలో నష్టపోతా ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బాగానే ఉన్నట్టు కనబడుతున్నావు, కానీ నువ్వు నష్టపోతున్నావు. పాపం అనేది నీకు నష్టాన్ని కలుగు చేస్తూ ఉంది. అంటే చేయాల్సింది చేయకపోవటము, మాట్లాడాల్సింది మాట్లాడకపోవటము, చేయాల్సిన పద్ధతిలో చేయకపోవటం. నీకు ఏది చేయాలో దేవుడు చెబుతున్నాడు. నువ్వు చేయాల్సింది దేవుడి దగ్గరకు వస్తే దేవుడు చెబుతాడు. నా దగ్గర నేర్చుకోండి, నా దగ్గరకు రండి అని చెబుతున్నాడు. నేను నేర్పిస్తాను, నేను తెలియజేస్తాను, మీకు తెలివినిస్తాను, మీకు తెలిసేటట్లు చేస్తాను. నేర్పించడం అంటే అంతే, తెలియని వాళ్ళకి తెలియజేయటం, తెలిసేటట్లు చేయటం. దేవుని దగ్గరికి వస్తే మనం తెలుసుకుంటాము, మనం నేర్చుకుంటాము. అందుకే దేవుడు ఈ ఉదయకాలంలో ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. చదువమ్మా, కంటిన్యూ చేయి. 2వ వచనం కంటిన్యూ చేయమ్మా. ఏం చూస్తున్నా? మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని కంటిన్యూ చేయి. ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువు. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయాలలో దురాలోచన చేయుచున్నారు? ఎందుకు మీ హృదయాల్లో దురాలోచన చేస్తున్నారు? నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా? నీ పాపాలు క్షమించబడినవని చెప్పుట సులభమా? లేచి నడుమని చెప్పుట సులభమా? ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని చెప్పాను.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం తెలుసుకోవాల్సింది ఒకటే ప్రియ సహోదరి సహోదరుడా, పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తుకి మాత్రమే అధికారం ఉంది. ఆయన క్షమించువాడు స్వస్థపరచువాడు. ఆయన పాపము నుండి నిన్ను విడిపించేవాడు. పాపము యొక్క క్షమించడం అంటే ఏంటంటే నిన్ను విడిపించేసేసేయటం, నిన్ను విడుదల చేయటం, నిన్న ఆ బానిసత్వం అనే స్థలంలో నుండి, ఆ భారభరితమైనటువంటి ఆ కాడి నుండి నేను తీసుకురావటం. నా కాడి సులువైంది, నా భారం తేలికైంది అని చెబుతున్నాడు. అందుకే ఆ భారంలో నుండి, ఆ బరువులో నుండి, ఆ బానిసత్వంలో నుండి నిన్ను బయటికి తీసుకురావటం, వెలుపలికి తీసుకురావటం, మంచి స్థలంలోనికి, మంచి స్థితిలోనికి, దేవునితో చెడిపోయినటువంటి లేకపోతే దేవునికి దూరం అయిపోయినటువంటి నిన్ను దేవునికి దగ్గర చేయటం. తల్లిదండ్రులకి పిల్లలు దూరంగా ఉంటారు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, కానీ వారి హృదయము, వారి మనస్సు, వారి దేహము దూరంగా ఉంటుంది. వారు తలంపులు దూరంగా ఉంటాయి, వారి ఆలోచనలో దూరంగా ఉంటారు. వాళ్ళని దగ్గర చేసే పనిలో దేవుడు ఉన్నాడు. నీవు దేవునికి లోబడితే, రిపేర్ చేయడానికి కారుని షెడ్లో ఉంచితే, కటింగ్ చేయడానికి నీ తలను ఆ కటింగ్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బార్బర్ షాప్లోకి వెళ్ళి అప్పగిస్తే, రిపేర్ చేయడానికి నీ ఫ్రిడ్జ్ను రిపేర్ చేసేటువంటి వ్యక్తి దగ్గర తీసుకెళ్తే, నీ వాషింగ్ మెషిన్ రిపేర్ చేసే వ్యక్తి దగ్గర తీసుకెళ్తే, నీ యొక్క మిక్సర్ని రిపేర్ చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే, నీ యొక్క టీవీని, నీ యొక్క మరి మైక్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే నీ బట్టలు కావచ్చు, కుట్టేటువంటి స్టిచ్ చేసే వ్యక్తి దగ్గరకు చినిగిపోయినప్పుడు, కుట్లు ఊడిపోయినప్పుడు, అట్లాగా అనేకమైన రీతిలో ప్రతిరోజు మన ఇంటిలో, మన జీవితంలో, మన యొక్క కుటుంబంలో ఎన్నో రిపేర్లు ఉన్నాయి. నానా రకాలుగా బాగు చేయటాలు ఉన్నాయి. రిపేర్ అంటే బాగు చేయటం. బాగు చేసే ఆయన దగ్గరకు మనం తీసుకొని వెళ్ళాలి మనల్ని. దేవుని స్తోత్రం. బాగు చేసే వ్యక్తి దగ్గరికి నడిపించాలి నీ భర్తని, బాగు చేసే వ్యక్తి దగ్గర నడిపించాలి నీ భార్యని, బాగు చేసే వ్యక్తి దగ్గర నడిపించాలి నీ పిల్లల్ని, బాగు చేసే వ్యక్తి దగ్గర నడిపించాలి నీ తల్లిదండ్రుల్ని, బాగు చేసే వ్యక్తి దగ్గర నడిపించాలి నీ స్నేహితుడిని. వీరేం చేశారంటే తన స్నేహితుడిని బాగు చేసే వ్యక్తి దగ్గరకు తీసుకొని వచ్చారు. దేవుడు యేసు ప్రభు ఏమనంటే, నీ పాపాలు నేను క్షమిస్తూ ఉన్నాను, నీ పాపాలు క్షమించబడనియి, నిన్ను విడిపిస్తా ఉన్నాను పాపపు బంధకములో నుండి, శాపపు బంధకములో నుండి, రోగపు బంధకములో నుండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బాగు చేసేవాడు ఆయనే పిల్లారా. బాగు చేసే వ్యక్తి దగ్గర తీసు. యేసయ్య తప్ప తండ్రిని ఎవ్వడు బయలుపరచలేడు. తండ్రి తప్ప కుమారుడిని ఎవ్వరు బయలుపరచలేరు. కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వస్తేనే అద్భుతాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుకు నీ జీవితాన్ని ఇస్తేనే అద్భుతాలు జరుగుతాయని దేవుని మాట మనతో చెబుతా ఉంది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 29వ వచనం దగ్గర నుండి 31వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 29 through 31 చదవండి దయచేసి. ప్రభువా, ఈ సమయమందు రోగులను స్వస్థపరచుటకును పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యాన్ని బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యం ధైర్యంగా బోధించిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వాక్యాన్ని మనం చదువుకుందాం ఈ అపోస్తల కార్యంలోనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఎక్కడ వరకు చదివావమ్మా నువ్వు? ఇప్పుడు ఎవరి వరకు చదివావు కదా? ఓకే, 3వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇప్పుడు అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో చదువుతాం. ఇక్కడ ఇంకొక వాక్యం ఉంది, నేను చెప్పాలనుకుంటున్నటువంటి వాక్యము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఇప్పుడు పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు ఎవరి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగినదే మీకు ఇస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాడి పాదములు చీలమండలములు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళు. చాలమ్మా. సో ఇక్కడ ఒక కార్యము అంటే మనం చూస్తున్న దేవుని యేసయ్య నామములో స్వస్థపరిచారు అపోస్తలులు. అక్కడ రోగులను బాగు చేయడం మనం చదువుకున్న 4వ అధ్యాయము 29 నుండి 31 వరకు రోగుల్ని బాగు చేయటానికి అనేటువంటి వాక్యం ఉంది అక్కడ. అంటే బాగు చేయటం అంటే దాని అర్థం ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, స్వస్థపరచటం అంటే బాగు చేయటం అనే పదం కూడా. రిపేర్ అంటే ఇంగ్లీష్లో చెప్తే మనకు రిపేర్లు అంటే మనం ఎక్కడికో తీసుకెళ్ళి అప్పగిస్తే కానీ అక్కడ ఉంటాయి. అంటే దేవుని సన్నిధిలోనికి మనం తీసుకొస్తే, దేవుని సన్నిధిలో మనల్ని అప్పగించుకుంటే దేవుడు మనల్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని బాగు చేస్తాడు. దేవుడు మనల్ని రిపేర్ చేస్తాడు. యేసు నామములో వీరు బాగు చేశారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏమో సెలవిస్తా ఉందంటే, అపోస్తలులతో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే 10వ అధ్యాయము 9వ వచనము లూకా సువార్తలో, Luke chapter 10 verse 9, heal the sick who are there and tell them the kingdom of God has come near to you. Heal the sick అనే ఒక మాట మనకి ఇక్కడ చెబుతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలులు యేసు ప్రభు చెప్పిన మాటను పట్టుకొని వారు స్వస్థపరచుకుంటా వెళ్ళారు. దేవుని వాక్యంలో మత్తయి సువార్త Matthew chapter 10 verse 8, heal the sick, raise the dead and cleanse those who have leprosy, drive out demons, freely you have received, freely give అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇంకా మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు వారు ఏం చేశారు అనేటువంటిది బైబిల్లో మనం చూస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. Mark chapter 6 verse 56, and wherever he went into villages or cities or farms, or they laid the sick in the marketplaces and begged him that they might touch even the fring of his cloak, and all who touched it were healed. ఆయన ముట్టిన వారందరూ కూడా అక్కడ బాగుపడిపోయినట్లుగా దేవుని వాక్యం మనకి చెబుతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని ముట్టిన వారందరూ బాగుపడ్డారు. యేసు ప్రభు ఎవరినైతే ముట్టారో వాళ్ళందరూ బాగుపడ్డారని మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనం, మార్కు సువార్త 7వ అధ్యాయము 34, 5వ అధ్యాయము 41వ వచనంలో కూడా మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు బాగు చేసేటువంటి పనిలో ఉన్నాడు పిల్లగా. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో కూడా అనేకమైనటువంటి వాక్యాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. పాత నిబంధనలో బైబిల్ గ్రంథంలో మరి భక్తుడు అంటున్నాడు, దావీదు కూడా అంటున్నాడు 147వ కీర్తన 2వ వచనం, Psalms 147 verse 2, he heals the broken hearted and bandages their wounds. Hallelujah, hallelujah. ఆయన బ్రోకెన్ హార్ట్, విరిగి నలిగినటువంటి హృదయాన్ని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. బ్యాండేజెస్
దేర్ వూండ్స్. గాయాల్ని కడతాడు. బ్యాండేజ్ కట్టడం కదా. సో దేవుడు మనల్ని కట్టే పనిలోను, దేవుడు బాగు చేసే పనిలో ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవునికి అప్పగించుకుంటామో అప్పుడు దేవుడు మన జీవితాలను కడతాడు. పిల్లారా, దేవుడు మనం బాగు చేస్తాడు. విరిగిపోయిన, పగిలిపోయిన, లేకపోతే తెగిపోయినటువంటి సంబంధాలను కలుపుతాడు. మళ్ళా దేవుని స్తోత్రం. ఆ కలిపే పనిలో ఉన్నాడు. ఒక దేశానికి సంబంధాలు తెగిపోతున్నాయి కాబట్టి దేవుడు కలిపే పనిలో ఉన్నాడు. ఈ దినము కుటుంబాలు సంబంధాలు తెగిపోతున్నాయి, దేవుడు కలిపే పనిలో ఉన్నాడు. భార్యాభర్తల మధ్యలో సంబంధాలు తెగిపోతున్నాయి, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో సంబంధాలు తెగిపోతున్నాయి, అక్కా చెల్లెళ్ళకి మధ్యలో సంబంధాలు తెగిపోతున్నాయి, అన్నాదమ్ముళ్ళకి మధ్యలో సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ లోకంలో స్నేహితులు మోసం చేసుకుంటున్నారు, ఒకరి యందు ఒకరు ఈర్ష్య పడుతున్నారు, ద్వేషిస్తున్నారు. తద్వారా భారమైపోతుంది, బరువైపోతుంది, గాయమైపోతుంది, మనుషులు దూరమైపోతా ఉన్నారు. దేవుడు ఆ సంబంధాలని మళ్ళా బాగు చేస్తున్నాడు. బాగు చేసే పనిలో ఈ కరోనా వ్యాధి ఈ భూమి మీదకి రావడానికి అలౌ చేసి ఆయన బాగు చేసే పనిలో ఉన్నాడు. నిన్ను బాగు చేయటానికే, నిన్ను స్వస్థపరచడానికే, నిన్ను సమకూర్చడానికే, నీ రీస్టోర్ తిరిగి సమకూర్చడానికి, నీ బంధాలని, బాంధవ్యాల్ని, రక్త సంబంధాలని, సత్సంబంధాలని స్వస్థపరచడానికి, ఆరోగ్యంగా చేయడానికి, బాగు చేయడానికి, మంచిగా చేయడానికి, ఆనందంగా సంతోషంగా ఉండేటట్లుగా చేయటానికి దేవుడు గాయములు కట్టి స్వస్థపరిచి బాగు చేసి దేవుని సన్నిధిలో నీవు సంతోషంగా ఉండటానికి భూమి మీద అద్భుతాలు చేస్తున్నాడు. పిల్లలు ఈ దినాల్లో ఆ పనిలో ఉండాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి రాజుల గ్రంథంలో హిజ్కియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. రెండో రాజుల గ్రంథాన్ని మనం చూస్తా ఉన్నాము. 2 రాజులు 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 20వ అధ్యాయము 5వ వచనం. సెకండ్ కింగ్స్ చాప్టర్ 20 verse 5. నీవు తిరిగి నా ప్రజలకు నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, నీ కన్నీళ్లు నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను, నేను బాగు చేస్తాను అంటున్నాడు. పిల్లరా, దేవుని దగ్గరికి రా. పాస్టర్ గారి మీద ఆధారపడొద్దు, సంఘం మీద ఆధారపడొద్దు, సమాజం మీద ఆధారపడొద్దు, డాక్టర్ల మీద ఆధారపడొద్దు, వైద్యం మీదే ఆధారపడొద్దు. పడొద్దని నేను చెప్పట్లంటే వాటి మీదే ఆధారపడటం. నీలో పనికిరాని తీసివేసే డాక్టర్ ఎలాగో, నీలో పనికిరాని తీసివేసే వ్యక్తులు ఎలాగో, దానికంటే ఎక్కువగా నీలో పనికిరాని తీసివేసేవాడు దేవుడు. ముఖ్యంగా దేవుడు నీలో పనికిరాని తీసివేసి పనికి వచ్చే నిన్ను, నీలో ఉన్న పనికి వచ్చే దానిని కాపాడుతూ, అంటే దాన్ని ఎత్తి పడతాడంటే లాగా ఎత్తిపట్టి దానికి బలాన్ని ఇస్తాడు, దానికి శక్తిని ఇస్తాడు, దానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు, దానికి మంచి చేస్తాడు, దానికి మేలు చేస్తాడు, దాన్ని అభివృద్ధి చేస్తాడు. He increases good which is good in you. He develops. He is developing. He is sustaining. He makes prosper. He gives success. He leads it incredible blessings. Come to Jesus. He says in Matthew chapter 11 verse 28-29, he says, come to me, I will teach you. That means I will let you know. I will let you know the way. I will let you know the good thing. I will let you know the best thing. I will let you know the excellent thing. Come to me. నా దగ్గరకు వస్తేనే, నా దగ్గర నేర్చుకుంటేనే నీవు మంచి నేర్చుకుంటావు, గొప్పది నేర్చుకుంటావు, ఉన్నతమైన దాన్ని నేర్చుకుంటావు. ఐ విల్ టీచ్ యూ ది బెస్ట్ థింగ్. ఐ విల్ టీచ్ యూ ద ఎక్సలెంట్ థింగ్. ఐ విల్ టీచ్ యూ ద గుడ్ థింగ్.
The good comes from God. The good Jesus gives to you because He is good. He is holy. He is awesome. He is compassionate. He is a right judge. He is a real judge. He does every time good for you and for your life. ఆయన ఎప్పుడు మేలు చేస్తాడు, ఎప్పుడు మంచి చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరు, ఆయన బాగు చేస్తానంటున్నాడు. నా దగ్గరికి రా, నేను బాగు చేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 15 వచనం కూడా 14 వచనం కూడా మన దేశం 2 Chronicles chapter 7 verse 14 అక్కడ దేవుడు చెబుతుంది ఏంటంటే, నా దగ్గరికి రా, నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టు, ప్రార్థన చేయి, మీ పాపాలు క్షమిస్తా. ముందు పాపం క్షమించబడాలి. ఆత్మ సంబంధమైన అభివృద్ధి కావాలంటే పాపం తీసివేయబడాలి. శరీర సంబంధమైన అభివృద్ధి కావాలంటే శరీరంలో రోగం తీసివేయాలి. అలాగనే నీవు రోగం తీసివేస్తేనే నువ్వు బాగుపడవు. నీవు ఆత్మలో నీ ఆత్మను గాయపరిచే, నీ మనస్సుని, నీ హృదయాన్ని, నీ తలపుల్ని అన్నిటిని డ్యామేజ్ చేస్తున్నటువంటి పాపాన్ని తీసివేయాలి, చెడుని తీసివేయాలి. అంటే చేయకూడనిది, తప్పిపోయినటువంటి దాన్ని తిరిగి దారిలోనికి తీసుకొని రావాలి, ఘాటిలోనికి తీసుకొని రావాలి. రైలు పట్టాల మీద నడిస్తేనే సేఫ్, భూమి మీద నడిస్తే కాదు. బస్సు భూమి మీద నడిస్తేనే సేఫ్. ఫ్లైట్ గాలిలో నడిస్తే, గాలిలో ఎగిరితేనే సేఫ్. సో కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రతి దానిని దాని పరిధిలో ఉండటానికి దానికి కావలసిన దాన్ని ఇచ్చాడు, దాని మార్గాన్ని. అలాగే నీ మార్గంలో నువ్వు ఉంటేనే, దేవుని ఘాటిలో దేవుని మార్గంలో నువ్వు ఉంటేనే నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుడు ఈ దినం మనతో తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 6:2 Psalms chapter 6 verse 2 Have mercy on me, O Lord, for I am weak. O Lord, heal me, for my bones are troubled. నన్ను స్వస్థపరచు అని అంటున్నాడు. ఎక్కడికి వచ్చి? దేవుని దగ్గరకు వచ్చి బాగు చేసే దేవుని దగ్గరికి రావాలి. పిల్లగా దేవుడే బాగు చేసేది. వీటన్నిటికంటే ఇప్పుడు మనుషులందరూ చేతులు ఎత్తేసేసారు. ఇప్పుడు డాక్టర్లు కూడా ఏం చేయలేరు, చేయగలిగి చేస్తారంతే. ఎంతో మంది చనిపోతున్నారు. ఇప్పుడు అమెరికా అంత గొప్ప అగ్రరాజ్యం, 2 లక్షలు వరకు 2 లక్షలు దాటిపోయింది. మరి కాదు, 2 లక్షలు దాటిపోయినాయి కేసులు. దాదాపు 7,000 దాటిపోయినాయి మరణాలు అని చెప్పి నేను విన్నాను. మరి నేను ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ నా స్నేహితులు, నా ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్న వారిని కనుక్కుంటూ వాళ్ళు కూడా కొన్ని నిజమే భయంకరమైన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు అమెరికా దేశం. అంటున్నారు ఉద్యోగాలు లేవు, అందరం ఇంట్లో ఉంటున్నాం, చర్చలు లేవు, బయటికి వెళ్ళటం లేదు, కష్టంగా ఉంది తినటానికి, ఉండటానికి, అన్నిటికీ చెప్తా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందరి చేతులు ఎత్తేసేసారు. మనుషులు ఎవ్వరేం చేయలేరు. మనుషుల వల్ల కాదు నిన్ను రక్షించటం, రక్షకుని వల్లనే అవుతుంది. రక్షకుడే రక్షించగలడు. జీసస్ అంటే సేవియర్. యెషువా కెన్ సేవ్ యువర్ లైఫ్ బికాస్ హి ఇస్ ద సేవియర్. నో వన్ కెన్ సేవ్ యువర్ లైఫ్. The president of America, the president of India, the president of China, the president of UK, the president of London, the president of England, the president of Australia, the president of Netherlands, the president of Italy, Canada, prime ministers, governors, majors, no one can save your lives, but only one can save your life, can save you from the sin, can save you from the sickness, can save you from corona. His name is Jesus. Only in Jesus' name you can receive healing. You can be saved. Come to Jesus. That's why He is calling you and me, everyone. Come to me and pray to God and cry to God. Learn something from Him, how to walk, where you should be, what you should talk, what you should think. Your images, thoughts, innermost being parts, everything must praise God, must obey to God, kneel down in the presence of God, confess Him that Lord. David is saying here, he was king
He was king. But even though he is calling God for his salvation, for his health, for his peace, for his deliverance, for his releasing from the chains of bondage of Satan. Every bondage, bandages and bondages must the bondages of Satan be broken up, and bandages must be tied up for your wounds in the name of Jesus. Only possible with Jesus. Everything possible with Jesus, my friend. ఉదయకాలంలో యేసయ్య ద్వారానే నువ్వు రక్షణ పొందగలవు నా ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే దావీదు భక్తుడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. 30వ కీర్తన 2వ వచనం, Psalms 30 verse 2. Oh Lord, my God, I cry out to you and you healed me. You healed me. చదువు నాన్న. Oh Lord, my God, I cried out to you. ఓకే, తెలుగులో చదువమ్మా. కీర్తనలు 30వ కీర్తన 2వ వచనం. యెహోవా నా దేవా, మై లార్డ్, మై గాడ్, నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, నీవు నన్ను స్వస్థపరిచితివి. నేను మొరపెడుతూ ఉండగానే స్వస్థపరిచేస్తాను. నేను నీకు మొరపెట్టాను కాబట్టి స్వస్థపరిచాను. ఇప్పుడు నేను మొరపెడుతున్నాను కాబట్టి నువ్వు నన్ను స్వస్థపరుచున్నావు. రైట్ నౌ ఎన్నోసార్లు నేను స్వస్థపరిచాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తాడు. ఇప్పుడు స్వస్థపరిచాడు, రేపు స్వస్థపరుస్తాడు, రేపు బాగు చేస్తాడు. నీకు భయం వద్దు. ఒకసారి నేను కంప్యూటర్ కొన్నాను కొత్తలో 2002 ఏమనుకుంటా. ఆయన అన్నాడు, కంప్యూటర్ ఇచ్చిన అతను, పాస్టర్ గారు ఏం భయపడద్దు, ఏదైనా మనం సెట్ చేయొచ్చు అని అన్నాడు. ఆయనకు తెలుసు కాబట్టి చెప్పాడు. దేవుడు అంటున్నాడు, నేనే నేను పుట్టించాను కాబట్టి నీ గురించి అంతా నాకు తెలుసు, నువ్వేం భయపడొద్దు, నేను బాగు చేయవాడు నేనే, నిన్న బాగు చేసిన వాడిని నేనే, ఈరోజు బాగు చేస్తూ ఉన్నవాడిని నేనే, రేపు బాగు చేయవాడిని నేనే అని చెబుతున్నాను. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు, ఆయన మారని దేవుడు. అందుకే నువ్వు దేవునికి మొరపెట్టు, దేవునికి మొరపెట్టు ప్రియ సహోదరి సహోదరుడా. నాకు కాదు, పాస్టర్ గారికి కాదు, బిషప్పులకు కాదు, ఆర్గనైజేషన్ కాదు, ప్రెసిడెంట్ గారి కాదు, ముఖ్యమంత్రి గారి కాదు, ధనికులకు కాదు, వాళ్ళు చేయగలుగుతారు కాదు. ముందు దేవునికి మొరపెట్టు, ముందు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలరు, ఓకే మంచిదే, కానీ వాళ్ళ తట్టు చూడొద్దు, దేవుని తట్టు చూద్దాం. ఇప్పుడు అందరూ దేవుని తట్టు చూడాల్సిన పరిస్థితి. వాళ్ళ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, పాస్టర్ల వల్ల కూడా కాదు. పాస్టర్ కూడా నీకు ఏం చేయలేడు ఇప్పుడు. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైనా నీ జీవితంలో ఇక ముందు కూడా భవిష్యత్ కాలంలో కూడా దేవునిపైనే ఆధారపడాలి అనేది అర్థమవుతూ ఉంది. ప్రస్తుతం దేవునిపైన ఆధారపడండి, రిపేర్ చేయడానికి దేవునికి అప్పగించండి, కూర్చోండి, ఇంట్లో కూర్చోండి, చక్కగా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, దేవుని స్వరం వినండి, దేవునితో మాట్లాడండి, అద్భుతాలు చూడండి. గొప్పగా మీ ఇంట్లోనే ఇప్పుడు ఎక్కడో అద్భుతాలు చూడాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రతి ఒక్కళ్ళింట్లో 750 కోట్ల పైగా ఉన్నటువంటి ప్రజలందరూ ఈ దినము ఇంట్లో కూర్చొని దేవుని అద్భుతాలు చూస్తారు. ఎక్కడికో వెళ్తే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఎలనీరు, ఎవరు వస్తానన్నా రానీరు, రావటానికి వీలు లేదు, వెళ్ళటానికి వీలు లేదు. అట్లాగా దేవుడు నిన్ను ఒక స్థలంలో ఉంచి, ఒక మంగళ షాపులో ఉంచినట్లుగా, ఒక షెడ్లో ఉంచినట్లుగా, రిపేర్ షెడ్లో, ఒక స్థలములో స్టిచ్ చేసే స్థలంలో ఒక బట్టను ఉంచినట్లుగా, ఇలాగ దేవుడు నిన్ను ఈ దినము తన ఇంటిలో, తన సన్నిధిలో, తన మందిరములో, తన యొక్క నివాస స్థలమైన నిన్ను పుట్టించిన నీ దేవుడు తన సన్నిధిలో ఉండమని, మోకరించమని, ప్రార్థించమని, సరిచేయబడమని కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. దేవుని వాక్యం చెబుతా ఉంది 41వ కీర్తన 1, 2, 3 వచనాల్లో చివరి వచనాన్ని నేను చదువుతాను, చివరి పారాగ్రాఫ్ని. The Lord will strengthen him on his bed of illness. You will sustain him on his bed, on his sick bed.
ఈ వ్యాధిలో ఇప్పుడున్నటువంటి వారు, కరోనా వ్యాధితో బాధపడుతున్న వారు, లేకపోతే నానా రకాలైన వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఇదిగో మీ బెడ్డ మీదే దేవుడు నిన్ను బాగు చేయటానికి నీ దగ్గరకు వస్తాడు. నువ్వు మొరపెడితే, నువ్వు అరిస్తే, నువ్వు కేక వేస్తే, నువ్వు పెయిస్తే. కరోనా వ్యాధిగ్రస్తులు చెబుతా ఉన్నా, లేకపోతే నానా రకాలైన వ్యాధితో ఉన్న వాళ్ళు చెబుతా ఉన్నా, నువ్వు జస్ట్ నీ హృదయంలో కేకే చాలు. ఎవరో వచ్చి నేను ముట్టి బాగు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాక్యం ఏం చెబుతుందంటే, మొర్ర పెడితే వస్తానంటున్నాడు. నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తాను. నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను అడిగగానే నేను నీకు ఇస్తాను. ఎందుకంటే పాపం అడ్డుగా ఉంది దేవునికి నేను బాగు చేయటానికి. ఎందుకంటే నువ్వు పాపాన్ని ఇష్టపడుతున్నావు ఇన్ని రోజులు. నువ్వు దాన్ని ఇష్టపడ్డావు కాబట్టి, నువ్వు దేన్ని ఇష్టపడతావో దాంతోనే ఉంటావు. అది నీతో ఉంటుంది. నువ్వు చెడుని ఇష్టపడితే ముందు చెడు తీసేసుకో అంటున్నాడు. చెడు మార్గాన్ని లేదా చెడు తీసివేసుకో. చెడు నువ్వు తీసేసుకుంటే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆ పాపాన్ని తీసేస్తే, పాపం అంటే చెడు, నీకు పనికిరాంది, నీకు అవసరం లేనిది, నీకు మేలు చేయింది అని అర్థం. నీకు మేలు చేసే దగ్గరికి రావాలి, నీకు అవసరమైన దగ్గరికి. చూడండి, మనకు కావాల్సిన దాని దగ్గరికి వెళ్తేనే మనం తెచ్చుకుంటాం కదా. షాపుల్లో కానీ, అక్కడ కానీ, ఇక్కడ దొరకకపోతే వేరే దేశం వెళ్తాం, వేరే ప్రాంతం కూడా వెళ్తాం కదా. మరి దేవుని దగ్గరికి రాలేమా? అందుకే ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి రండి, మీ భారం అంతా తీసేస్తాను. నేను సాత్వికుడిని, నేను దీన మనసు గలవాడిని. నా కాడి సులువైంది, తేలిక, నా భారం తేలికైంది. నేను మీకు శాంతినిస్తాను, మీ ప్రాణాలకి విశ్రాంతినిస్తాను. నేను మీకు తెలియజేస్తాను. నేర్పిస్తానంటే తెలియజేస్తాను. నా దగ్గర నేర్చుకోండి అని అంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఉదయ కాలంలో పిల్లారా, దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని చాలా విషయాలు ఉండి, వాక్యాలు ఉండి దేవుడు మనతో మాట్లాడుతాని. అయితే ఈ ఉదయ కాలంలో ఈ కొద్ది మాటలను బట్టి దేవుడు ఈ యొక్క సమయంలో నీ యొక్క సంబంధాన్ని సరిచేయటానికి, బాగు చేయటానికి ఇష్టపడుతున్నాడు. సంబంధాన్ని సరి చేసుకో. నీలో కోపాన్ని తీసేసుకో, బాధను తీసేసుకో, నీలో ఉన్నటువంటి ఈర్ష, ద్వేషం తీసేసుకో. బాగుపడతాయి. నువ్వు దేవుని దగ్గరికి వస్తేనే తీసివేసుకోగలవు. తీసేసుకోవాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వస్తే ప్రార్థనలో గడిపితే, దేవునితో సమయం గడిపితే, రిపేర్ చేసి బాగు చేసి కొన్ని రోజులు పడుతుంది. కొన్ని రిపేర్లు కదా. కారు ఎవరికైనా ఇచ్చామనుకోండి, నా కారు బాగా యాక్సిడెంట్ అయిపోయింది, పనికి రాకుండా అయిపోయింది. ఇప్పుడు కారు లేదు నాకు సేవలో. అయినప్పటికీ నేను ఒకటే అనుకున్నా, దేవుడు ఆయనతో గడపటానికి నా నుండి కారు తీసేసాడు అని నేను ఒప్పించబడ్డాను. నేను యథార్థం చెబుతున్నా, దేవుడే తీసేసాడు కాబట్టి మళ్ళీ నేను కారు పొందాం అనుకున్నా. ఈ ఆలోచనే తీసుకురావద్దు. కొన్ని రోజులు నేను కారు షెడ్లో ఉన్నట్లుగా నేను దేవుని దగ్గర ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కారు నేను రిపేర్ చేసుకొని వాడుకుందాం అనుకున్నా. అయినా కానీ తర్వాత ఎట్లాగా అది పనిచేస్తుందో తెలియదని ఆలోచన వచ్చింది. దాన్ని అమ్మేద్దామని ఒకరికి అమ్మేసాను. వాళ్ళు అన్నారు, దాన్ని అమ్మేస్తే తక్కువ రేట్లోకి వచ్చింది. కనీసం అన్న 7-8 లక్షలకి పోయే కారు 1,80,000 వచ్చింది. 1,75,000 ఇవ్వటం జరిగింది. ఒక 5,000 మధ్యవర్తికి ఇవ్వటాన్ని బట్టి 1,75,000 వచ్చింది. నష్టమే కదా. అయినా పర్లేదు. నన్ను రిపేర్ చేస్తున్నాడు దేవుడు. నన్ను బాగు చేసే పనిలో ఉన్నాడు. డబ్బు ముఖ్యం కాదు మనకి, నష్టాలు ముఖ్యం కాదు. దేవుడు నేను రిపేర్ చేస్తాను, నేను బాగు చేస్తాను, నా సన్నిధిలో గడుపనంటే నువ్వు సుఖాలు ఎప్పటి పడద్దు, నష్టాలు ఎప్పటి, లాభాలు ఎప్పటి పడద్దు. వాటిని ఆలోచన చెయ్యొద్దు. ముందు నువ్వు బాగుపడాలి, నీ రిలేషన్షిప్ బాగుపడాలి, నీ జీవితం బాగుపడాలి. నిన్ను బాగు చేసే పనిలో ఉన్నాడు దేవుడు. ఆ కారు అతను అన్నాడు, అతను నేను బాగు చేసుకుంటాను సార్, 3-4 నెలలు పట్టొచ్చాను అంటే. కొన్ని కార్లు కొన్ని రిపేర్ చేయడానికి ఎక్కువ సమయం, కొన్ని బాగు చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. కొంతమంది బట్టలు ఇస్తే తొందరగా ఇచ్చేస్తారు వారంలో. కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటారు. కోర్టుని ఇచ్చేవారికంటే 4 రోజులు తీసుకుంటాడు. ఒక్కొక్కరు కనీసం 20 రోజులు కావాలి సార్ అంటాడు. అట్లా కొన్ని రిపేర్ చేసి తొందరగా రిపేర్ కావు, కొన్ని కుట్టే తొందరగా అంటే కొన్ని కావాల్సిన విధానంలో కుట్టుకోవటానికి, బాగు చేసుకోవటానికి, మంచిగా చేసుకోవటానికి, మనకు కావలసిన విధానం చేసుకోవటానికి
పిల్లల నీ జీవితాన్ని దేవుడు బాగు చేయడానికి కొన్ని దినాలు పట్టొచ్చు. కొన్నిసార్లు ఈ కరోనా వ్యాధి ఇంకా ఆలస్యం చేస్తుందంటే ఇంకా నువ్వు బాగు చేయాల్సింది ఇంకెంతో ఉందని అర్థం. తీసే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు అందరు. మంచిదే, దేవుడు ఏ దినం తీసేయాలో ఆ దినమే తీసేస్తాడు. నువ్వు చెప్పినంత మాత్రం తీసేయడు అని ప్రార్థన చేసే బాధ్యత మనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందేం చెప్పాలంటే, ప్రభువా నాలో ఇంకా ఏదైనా ఉంటే దాన్ని తీసేయి ప్రభువా, నన్ను శుభ్రంగా కడుగు నాయన, నన్ను రిపేర్ చేయము నాయన, నన్ను బాగు చేయము నాయన, నా గాయాలను కట్టండి ప్రభువా, నన్ను బాగు చేయము నాయన, రిపేర్ చేయండి నాయన. రిపేర్ చేయడానికి డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి కొన్ని గంటలు పడుతుంది. కొన్నిసార్లు నీ మెదడు కానీ, నీ మైండ్ కానీ, నీ హార్ట్ కానీ, నీ లంగ్స్, నీ కిడ్నీస్ బాగు చేయాలంటే, రిపేర్ చేయాలంటే అంతే కదా. రిపేర్ ఆపరేషన్ చేయాలంటే, ఆపరేషన్ చేయటం కూడా అదే. పనికిరాని తీసివేయటం, పనికొచ్చే దాన్ని బలపరచటం, బలాన్ని ఇవ్వటం, దాన్ని ఎత్తి పట్టడం, దాన్ని అదే యోహాను సువార్తలో చెప్పింది 15వ అధ్యాయంలో. దేవుని స్తోత్ర. ఈ సమయంలో పిల్లరా మన దేవునికి సమర్పించుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవా నా జీవితంలో ప్రభువా నీకు ఇష్టం లేనిది తీసివేయండి ప్రభువా, నాకు మేలు కానిది తీసివేయండి ప్రభువా. నీ మేలే చేస్తావని వాక్యంలో ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వచ్చి చెబుతా ఉంది, సమకూర్చి జరిగిస్తూ ఉన్నావు మేలు కలుగుటకై అన్నిటినీ కూడా. దేవా మాకు మేలు చేయవాడు నాయన, మంచి చేయి దేవుడు నాయన. మా సంబంధాలని మేము సరిచేసుకోవటానికి, కట్టుకోవటానికి సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి చెడుని, మాలో ఉన్నటువంటి పనికిరాని దాన్ని, మేలు చేయని దాన్ని, మంచి చేయని దాన్ని, సంబంధాలు కట్టని దాన్ని, ప్రేమను పెంచని దాన్ని, అవిధేయతను, అక్రమాన్ని, అవినీతిని, ఈర్షను, ద్వేషాన్ని అంతటిని ప్రభువా నాయన తొలగించుకోవటానికి నీ సన్నిధికి అప్పగించుకున్నట్లుగా మమ్మల్ని దీవించండి, మా కుటుంబాన్ని దీవించండి, మా జీవితాన్ని దీవించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ప్రభువా నీ సన్నిధి కొరకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా మా జీవితాలను ప్రభువా నీవు ఆశీర్వదించడానికి ఎన్నో మాటలు మాట్లాడావు, మమ్మల్ని బలపరిచావు. మేము విన్న ప్రతి మాటను బట్టి నీకు వందన ఆచరిస్తున్నాం, నీ సన్నిధిని బట్టి వందన ఆచరిస్తున్నాం. ఇంకా నీ బిడ్డలమైన మేము నీ సన్నిధిలో నీ కృపలు వర్తిల్లినట్లుగా దీవించండి. మా సంబంధాలను ప్రభువా సరి చేసుకోవడానికి కృప చూపండి, మా యొక్క బంధాలను బలపరుచుకోవడానికి సహాయం చేయండి. నీతో మా సంబంధాన్ని ప్రభువా తండ్రి ఎక్కువగా అభివృద్ధి చేసుకోవడానికి కృప దయచేయండి. తప్పిపోయిన స్థలాన్ని, మార్గాన్ని మేము కనుగొనటానికి సహాయం చేయండి. ఏదైతే తప్పిపోయామో, ఏదైతే నాయనా ప్రభువా కోల్పోయామో దాన్ని మేము సరి చేసుకోవటానికి సహాయం చేయండి. వెతకటానికి సహాయం చేయండి, వెతకటానికి సహాయం చేయండి నాయన. మా జీవితాలను నీ సన్నిధిలో నింపుకోవటానికి సహాయం చేయండి. నీ సన్నిధితో నింపండి, నీ కృపతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ అభిషేకంతో మమ్మల్ని దీవించండి ప్రభువా, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రభువా రోగముతో ఉన్నారో, బాధతో ఉన్నారు, కష్టములు ఉన్నారు, దుఃఖములు ఉన్నారు, అట్టి వారిని ప్రభువా బాగు చేయండి దేవా, సమకూర్చండి దేవా, ఎత్తి పట్టండి ప్రభువా, వారికి సమకూర్చండి, వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారిని బలపరచండి, దీవించమని ప్రార్థిస్తున్నా. కరోనా వ్యాధితో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి, తమ ప్రియులు కోల్పోయి బాధలో దుఃఖముల వారిని ఆదరించండి నాయన. దేశాలలో నాయన మరణాల సంఖ్య ఎక్కువైంది ప్రభువా, సహాయం చేయండి నాయన, దీవించమని ప్రార్థిస్తున్నా. దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, అపవాది శక్తులు యేసు నామములో గద్దించబడును గాక నాయన. దుష్టుడు పన్నాగాలు, ప్రణాళికలు, ఆలోచనలు నాశనం చేయబడును గాక. దీవించండి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, దీవించండి మా ప్రజలను, దీవించండి మా డాక్టర్లని, మా యొక్క నాయన పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, పారిశుద్ధ్య నాయన కార్పొరేట్ నాయన ప్రభు వర్కర్స్ని దీవించండి నాయన. మంత్రివర్గాన్ని దీవించండి, ముఖ్యమంత్రి గారిని దీవించండి, ప్రధానమంత్రి గారిని దీవించండి, ప్రెసిడెంట్ గారిని దీవించండి, గవర్నర్ గారిని దీవించండి, గవర్నర్స్ అందరినీ, మా దేశంలో ఉన్న ప్రతి గవర్నర్ని దీవించండి దేవా. ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాలు, ఆయా ప్రాంతాలను, ప్రజలను దీవించండి. ముఖ్యంగా ఎంతో బాధలు ఉన్నటువంటి అమెరికా ప్రజలు, ఇటలీ ప్రజలు, ఫ్రాన్స్ ప్రజలు, స్పెయిన్ ప్రజలు ప్రభువా నాయన, అనేకమైన ప్రాంతాలు, ఇంకా ప్రతి దేశమును దీవించండి. నెదర్లాండ్స్ని దీవించండి, ఆస్ట్రేలియాని దీవించండి ప్రభువా తండ్రి నాయన, న్యూజిలాండ్ని దీవించండి ప్రభువా.
ఇంకా ఆ ప్రాంతాల్లో ప్రభు ఉన్నటువంటి ప్రతి దేశ ప్రజలు ఎవరైతే బాధల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వ్యాకులంలో ఉన్నారు, భయములో ఉన్నారు, వారందరితో మాట్లాడి దీవించమని ప్రార్థిస్తున్నాను. దుష్ట శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులన్నీ కాల్చివేయబడును గాక. నీ ప్రజలు బాగుపడుదురు గాక, స్వస్థత పొందుదురు గాక, ఆరోగ్యవంతులవుదురు గాక, దేవా రోగమును ఎదిరించి నిలబడుదురు గాక. ప్రతి విషయంలో ప్రభువా ఆత్మ, ప్రాణము, దేహము, శరీరము అంతా కూడా నీ రాకడకు సిద్ధపడును గాక. పవిత్రము చేయబడి, పరిశుద్ధపరచబడి, బాగు చేయబడి ప్రభువా సంపూర్ణులుగా నీ ఎదుట నిలబడినట్లుగా దీవించండి. 750 కోట్ల మందిని దీవించండి ప్రభువా. మా దేశంలో 140 కోట్ల మందిని దీవించండి దేవా. ఆసియా ఖండంలో ఉన్నటువంటి 400 ప్రభువా తండ్రి 30-40 కోట్ల పైగా ఉన్న ప్రజలను దీవించండి దేవా. అన్ని ఖండాల్లో ఉన్నటువంటి ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా ప్రభువా తండ్రి నాయన ప్రభు ఆసియా, నాయన యూరోప్, అన్ని ఖండములలో ఉన్నటువంటి ప్రతి నాయన ప్రజలు దీవించండి. Everyone be blessed in the name of Jesus. I command every satanic powers, evil forces to leave our planet, to leave our countries. I command in the name of Jesus. I rebuke in the name of Jesus. I submit God, Lord, to your will, God. ఈ చిత్తానికి అప్పగించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు నామములో సాతాను దైవ శక్తులు నాశించబడును గాక. మా కుటుంబము, మా ఇల్లు, మా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు దీవించబడతారు గాక. దైవజనులు, సేవకులు, సంఘాలు దీవించబడును గాక. దేవా ఈ ఈస్టర్కి బయటికి వెళ్ళలేక దేవ ఇంట్లోనే ఆరాధన జరిపించుకుంటున్న ప్రతి కుటుంబాలు, సంఘాలు దీవించబడును గాక. సేవకులు దీవించబడతారు గాక. మహిమ, ఘనత, ప్రభావాన్ని కల్పిస్తూ ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందన ఆచరిస్తూ మా ప్రభును రక్షకుడైనటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో ప్రార్థించి ప్రార్థన మనవులన్నిటిని కూడా మేము పొంది ఉన్నాము అని నమ్ముతూ స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక, సమృద్ధితో దీవించును గాక. ఎవరైనా రోగగ్రస్తులు ఉంటే ప్రార్థన చేయండి, మీకు తెలిసిన వారు ఉంటే ప్రార్థన చేయండి. ప్రార్థన చేయమని వారితో చెప్పండి. వారు ప్రార్థన చేస్తే, వారంతటా వారు కేక వేస్తే వారి ప్రార్థన దేవుడు వింటాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని వాడు ప్రార్థన చేస్తే, వీళ్ళు ప్రార్థన చేస్తే బాగుపడిపోతారని వాళ్ళంతటా వాళ్ళు కామ్గా ఉంటే కాదు పిల్లారా. ఎవరికి ఏ అవసరం ఉందో ఆ అవసరం బట్టి దేవుని సందులో ప్రార్థించి దేవుని స్తుతించాలని దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రాత్రి కాలంలో కూడా లైవ్లోకి మేము వస్తాము. ఎగ్జాక్ట్లీ 7:30. సో 7:30 నుండి మరి 8:45 లోపు ముగించేస్తాం. ఎందుకంటే ఈరోజు క్యాండిల్ కూడా వెలిగించాలి మనం. ఓకే, మంచిది. ప్రధానమంత్రి గారు క్యాండిల్స్ వెలిగించమని చెప్పారు, దీపాలు వెలిగించమని చెప్పారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో, ఎలా చెప్పారో మనకు అవసరం లేదు. వాక్యం చెబుతుంది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. హల్లెలూయా. వెలుగైనటువంటి యేసుని మనం చూపిద్దాం. హల్లెలూయా. క్యాండిల్ వెలిగిద్దాం. అందరిలో క్యాండిల్ వెలిగించండి. యేసు వెలుగును ప్రకటిద్దాం. క్యాండిల్ వెలిగించి చూపిస్తూ, లైవ్ చూపిస్తూ మన దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం. యేసయ్యను ప్రకటిద్దాం. హల్లెలూయా. యేసే లోకానికి వెలుగు. లోకాన్ని వెలిగించువాడు యేసే, నిన్ను వెలిగించువాడు యేసే, నన్ను వెలిగించువాడు యేసే. ఆయన వాక్యమే మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగై ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు వెలుగై ఉన్నావు, నేను వెలుగై ఉన్నాము. క్యాండిల్ వెలిగిద్దాము, వెలుగుని చూపిద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ స్నేహితుల్ని, మీ సన్నిహితుల్ని, మీ ఫ్రెండ్స్ని, మీ బంధువుల్ని, రక్త సంబంధుల్ని ఆహ్వానించండి లైవ్కి. వాక్యం వినిపించండి, రక్షణ సువార్త వినిపించండి. రక్షణ పొందాలి, క్రీస్తులో బలపడాలి, ఆయన రాకడకు సిద్ధపడాలి. దేవుడు మనందరినీ సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.